దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా అన్నది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. దేవుడు అర్థం కాకపోతే జీవితం వ్యర్థమవుతుందా? దేవుని పిల్లలారా, దేవుడు అర్థం కాకపోతే ఈ జీవితం వృధా అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు దేవుడికి ఈ జీవితానికి, మనుషుల ఈ జీవితానికి సంబంధం ఏంటి? ఆయన్ని అర్థం చేసుకోకపోతే మాకెందుకండి ప్రమాదం? మా జీవితం ఎందుకండి నాశనం అవుతుంది? మా జీవితం ఎందుకండి వృధా అవుతుంది అన్నది ఈ రాత్రి బాగా ఆలోచించాలి మీరు. దేవుని పిల్లలారా, ముందుగా దేవుడికి జీవితానికి ఉన్న సంబంధం ఏంటి అన్నది మీరు ఆలోచిస్తే, చాలామంది దేవుడి గురించి అర్థం చేసుకోవటంలో, దేవుడు ఎవరో తెలుసుకోవటంలో విఫలమైపోయారు. దేవుడు అనగానే ఆయన ఏదో దూరస్తుడు, ఎక్కడో ఉంటాడట, కంటికి కనిపించడట, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మొరపెట్టుకునేవాడట అని మాత్రమే దేవుడి గురించి ప్రపంచం ఆలోచించింది. ప్రపంచంలో ఉన్న దేవుడిని నమ్ముతున్న వారందరూ కూడా ఇలాగ ఆలోచించారు. దేవుడు అనగానే కంటికి కనబడని ఒక మహాశక్తి, మన వలన సాధ్యపడని పనులన్నీ కూడా ఆయనకు సాధ్యమవుతాయి. ఈ లోకంలో మనకి ఏదైనా తీరని కష్టం, అంటే మనుషుల వలన తీరని కష్టాలు ఏవైనా వస్తే అలాంటి కష్టాలను గట్టెక్కించగలిగిన ఏకైక వ్యక్తి దేవుడు అని దేవుడి విషయంలో ఇలా మాత్రమే ఆలోచించారు. అంటే దేవుడు అనగానే కష్టాలు చెప్పుకునేవాడు, దేవుడు అనగానే కంటికి కనపడకుండా నన్ను కాపాడేవాడు అని మాత్రం అర్థం చేసుకున్నారు. అందుకే దేవుడి విషయాన్ని జీవితంలో ఎంతవరకు స్థానం ఇచ్చారు, దేవుడికి జీవితంలో ఎంతవరకు స్థానం ఇచ్చారు అంటే, ఆనందంగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు దేవుడితో మనకి ఎటువంటి సంబంధము, పని లేదు. దేవుడు అనే ఆయన మనకి ఎప్పుడు కావాలి అంటే, ఎప్పుడన్నా పండగ వచ్చినప్పుడు దేవుడికి పండగ చేయాలి, లేదా క్రైస్తవులైతే ఆదివారం గుడికి వెళ్ళి దేవుడిని ఆరాధించి వచ్చేయాలి. ఇంకా ఖచ్చితంగా జీవితం అనేసరికి కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఆ కష్టాలు వేదనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకోవాలి, మొక్కాలి, మనకు కావలసినవి ఆయన్ని అడగాలి. అక్కడ వరకే దేవుడికి మనిషికి బంధం అని ఆలోచించి ఈ ప్రపంచం దేవుడి గురించి ఎక్కువగా ఆలోచించటం, భూమి మీద ఉన్న మనుషులు దేవుడి గురించి ఎక్కువగా పరిశోధించటం, పరిశీలించటం మానేశారు. కానీ బైబిల్లో నుండి దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను ఏమని పిలిచాడో తెలుసండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి అన్నాడు. ఏమని పిలిచాడండి మనుషుల్ని దేవుడు? దైవపుత్రులారా అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులు దేవుడికి ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు ఏమవుతారు? పుత్రులా? పిల్లలు అవుతారా? అంటే మనిషి, భూమి మీద పుట్టిన మనిషి సాక్షాత్తు దేవునికి కుమారుడా, దైవపుత్రుడా? బైబిల్ అండి మతం అనుకున్నారండి, బైబిల్ విదేశీ పుస్తకం అంటారండి, బైబిల్ను చాలామంది పట్టించుకోరండి. కానీ ఆ బైబిల్ ఎంత మంచి పుస్తకం అంటే, ఆ బైబిల్లో ఉన్న దేవుడు ఎంత మంచివాడు అంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిని సృష్టించిన దేవుడు మనుషులను పిలుస్తున్న పిలుపు ఎలా ఉంది అంటే, దైవపుత్రులారా మీరు నా పిల్లలు. పిల్లలైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తండ్రి మనసు ఏంటో అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలి. ఇంకో మాట చూపిస్తాను నేను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. అక్కడ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే
మనలను సృష్టింపలేదా? మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? దేవుడు మనకెలాగండి తండ్రి అయ్యాడు అనుకుంటారేమో. ఎందుకంటే ఇందాక పిలిచిన పిలుపులో భూమి మీద ఉన్న మనుషులు ఏమని పిలిచాడు? దైవపుత్రులారా అన్నాడు కదా. మేమెందుకండి దేవుడికి పిల్లలు అవుతామంటే, ఇదిగో ఇప్పుడు మీరు చదువుతున్న వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడు, ఆయన మన అందరికీ తండ్రి కాడా, ఆయనే మనలను సృష్టింపలేదా? అంటే తల్లి గర్భంలో నీకంటూ రూపమిచ్చిన వాడు, తల్లి గర్భంలో నుండి ఈ భూలోకానికి నిన్ను పంపినవాడు దేవుడు నిన్ను కన్నాడు గనక, నీకు రూపం ఇచ్చాడు గనక, నువ్వు ఈ భూమి మీదకి రాక మునుపే నీకు అవసరమని ఆ సకల వసతులు కలిగిన సృష్టిని కలిగించాడు గనక ఆయనే నీ తండ్రి, ఆయనే నీ దేవుడు. ఆయనను నువ్వు అర్థం చేసుకోవాలి, లేకపోతే నీ భవిష్యత్తు అంధకారం. భూమి మీద ఉన్న నీ భవిష్యత్తు అంధకారంగా మారిపోతే దేవుడిని అర్థం చేసుకుని బ్రతకకపోతే. మరణం తర్వాత జీవితం అది పెద్ద సబ్జెక్టులండి. అసలు దేవుడిని భూమి మీద ఉన్నప్పుడే అర్థం చేసుకోలేని వాడికి మరణం తర్వాత జీవితము, మరణం తర్వాత సంగతులు అర్థం అవటం చాలా కష్టం అండి. ఒకటే నేను చెప్పేది, భూమి మీద ఉండగా ఎప్పుడైతే దేవుడు అర్థం కాలేదో, మరణం తర్వాత మాత్రం జీవితం భయంకరంగా మారబోతుంది. అందుకే టైటిల్ వేసాం, దేవుడు అర్థం కాకపోతే జీవితం ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. ఇంతకీ ఆయన తండ్రి అన్నారు, ఆయనకు మేము పిల్లలు అన్నారు. ఇక్కడ వరకు బాగుంది. మేమేమండి ఆయన అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు వరకు మాకు దేవుడు తెలియదనా? దేవుడిని మేము అర్థం చేసుకోలేదనా? అంతే కదండి. ఆలోచించాలి. ప్రశ్నిస్తూ ఆలోచిస్తే మరింతగా దేవుడు జ్ఞానపు సంగతులు బయటకు వస్తాయి. అంటే దేవుడు మనకు అర్థం అవ్వలేదా? ఇందా చెప్పాను కదా, దేవుడు మనకి ఏమర్థమయ్యాడు అంటే, దేవుడు అనగానే కనపడకుండా ఉంటాడు. దేవుడు అని ఆయన్ని కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. అక్కడ వరకే అర్థమయ్యాడు మనకి. అంతేనా తండ్రిని అర్థం చేసుకోవటం? పిల్లలుగా మీ బాధ్యత దేవుడి గురించి ఆ మాత్రం అర్థం చేసుకోవటమేనా? ఏమంటే మీకు నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే దేవుడు మనకు అర్థం అవ్వలేదు అన్నది మీకు తెలియడానికి ఒక ప్రశ్న అడుగుతాను. బాగా వినండి. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు తెలుసా? తెలియబట్టే కదండి వచ్చాం. వెరీ గుడ్. మనకి దేవుడు తెలియటం అంటే ఎలా తెలిసిందో మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. బాగా వినండి. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి ముఖ్యమంత్రి గారు తెలుసు అని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి గారి పేరేంటి చెప్పండి. మన ముఖ్యమంత్రి గారి పేరేంటి? ఎంతమందికి తెలుసు? నాకు తెలియదు అన్న వాళ్ళు చేయొద్దండి. అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. అయితే ప్రశ్న అడుగుతాను. మీ అందరికీ ముఖ్యమంత్రి గారు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కదా. ఆయనకి పళ్ళల్లో ఏ పండు అంటే ఇష్టం నాకు చెప్పండి. పిల్లలు తీసుకోండి. రేయ్, పండు చెల్లి చెప్పింది కదా, ఎన్ని రకాల పళ్ళు, ఎన్ని రకాల రుచులు దేవుడు భూమి మీద చేశాడు కదండి. నాకు జామ పండు అంటే బాగా ఇష్టం. నాకు జాంకాయలు ఎక్కడ కనపడినా బండి ఆపేస్తాను, జాంకాయలు కొనుక్కొని తింటాను. నాకు ఇష్టం బాగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫ్రూట్ అంటే ఇష్టం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏ పండు ఇష్టమో నాకు చెప్పాలి. మీరు చెప్పలేరు, నాకు తెలుసు ఖచ్చితంగా. ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు బాగా ఆలోచించుకోండి. ఎందుకు చెప్పలేరు? ఆయనకి మాకు పెద్దగా బాండింగ్ ఏమీ లేదండి. మరి ఇందాక ఆయన తెలుసా అంటే మీరు అందరూ ఏమన్నారు? తెలుసన్నారా తెలీదన్నారా? ఆడిని ఒక్కడిని లాక్కెళ్ళిపోండి బాబు, ఒక్కడనే మధ్యలో ఉన్న లాక్కెళ్ళిపోండి, ఆడినే లాక్కెళ్ళిపోండి. అండి ఇలాగే ఉంది ఈరోజు. ముఖ్యమంత్రి గారు మాకు తెలుసు అన్నది ఎంత వాస్తవమో, దేవుడు మాకు తెలుసు అన్నది కూడా అంతే వాస్తవం. ఏం తెలిసింది మనకి అంటే, ఇలా చెప్పాను కదా, దేవుడు అనగానే కాపాడేవాడు, దేవుడు అనగానే రక్షించేవాడు, దేవుడు అనగానే కష్టం వచ్చినప్పుడు మొక్కేవాడు. ముఖ్యమంత్రి గారి గురించి మనకి ఎంత తెలిసిందో దేవుడి గురించి కూడా మనకి తెలిసింది అంతే. దేవుడు ఏ విషయాల్లో ఆనందపడతాడు? దేవుడు అనే ఆయన ఏమన్నా బాధపడతాడా? దేవుడు అనే ఆయనకి కోపం వస్తుందా?
దేవుడు అని ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడా, ఏమైనా శిక్షలు కూడా వేస్తాడా? ఇవేమైనా తెలుసా మనకి? ఇవేమైనా తెలుసా? తెలీదండి. కారణం ఏంటంటే దేవుడిని అర్థం చేసుకోవాలి అని ఏ మనిషి ప్రయత్నించటం లేదు ఈరోజు. దేవుడు అని ఆయన్ని అర్థం చేసుకోవాలి, దేవుడు మనసు అర్థం చేసుకోవాలి, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవాలి, ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకోవాలి. అసలు నన్నెందుకు పుట్టించాడు దేవుడు, ఈ కాలంలోనే ఈ తరంలోనే దేవుడు నన్నెందుకు పుట్టించాడు, పొద్దున్నే సూర్యుడు ఎందుకు వస్తున్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి అంతా ఎలా పని చేస్తుంది, ఇది అసలు దేవుడు ఎందుకు చేస్తున్నాడండి, నా కాలం ఎందుకంటే అలా గడిచిపోతుంది, నేను భూమి మీద తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాలే భూమి మీద ఎందుకుంటున్నాను, తర్వాత మరణించి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, దేవుడు అనే ఆయన అసలు నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను ఎందుకు 60-70 ఏళ్ల తర్వాత తీసుకొని వెళ్ళిపోతున్నాడు, అసలు దేవుడు ఏంటి, నేనేంటి, నా మీద దేవుడు ఉద్దేశాలు ఏంటి, ఈ ప్రకృతి మీద దేవుడు ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే దేవుడు అర్థమయ్యేవాడు. ఏ వ్యక్తి కూడానండి రావటం వెళ్ళటం తప్ప దేవుడి గురించి ఆలోచించలేదు, దేవుడిని అర్థం చేసుకోవాలి అని ఎవరో ప్రయత్నించలేదండి. ఈ మాట నేనంటున్నది కాదు, బైబిల్లో దేవుడే అన్నాడు. ఒకసారి బైబిల్ తీస్తారా? ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం అందరూ చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఈ తరం వారలారా, యెహోవా సెలవిచ్చే మాట మీరు లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారు తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు. దేవుడు ఎలా బాధపడుతున్నాడు చూసారా? కన్యక ఆభరణాలు మరుస్తుందా? ఆడపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు ఏమంటే గాజులు, చెవికి, ముక్కు ఏమి చూసుకోకుండా ఎలాగుంటే అలా వెళ్ళిపోతారు. లేట్ అయినా పర్వాలేదు, నేను మొత్తం రెడీ అయ్యే వరకు బయటికి రాను, వెయిట్ చేయమనండి అంటది ఆవిడ. సహజంగా పెళ్ళిళ్ళు ఎందుకు లేట్ అవుతాయి తెలుసండి? పెళ్ళి ఎందుకు లేట్ అవుతుంది బాగా చెప్పండి. ఇక్కడ కూర్చొని ఆడపిల్లలు పెళ్లి కూతురు రెడీ చేయడానికి లేట్ అవుతుంది. ప్రతి పెళ్లిలోనూ తెల్లవారుజామున మొదలెడతారు ఆవిడ రెడీ చేయటం, అవదు. ఆడపిల్లలకి ఆభరణాలు అంటే అంత ఇష్టం, దాన్ని కూడా కోట్ చేసాడు చూడండి దేవుడు. కన్యక తన ఆభరణములు మరుస్తుందా? గాజులు వేసుకోకుండా, చెవుల్లో పెట్టుకోకుండా, ముక్కు పెట్టుకోకుండా, మెడలో దండలు వేసుకోకుండా ఏమంటే బయటకు వస్తుందా? రాదు కదా. కన్యక తన ఆభరణాలు మర్చిపోదు కదా. పెళ్లి కుమారు తన వడ్డానమును మర్చునా, అందుకే పెళ్లి లేట్ అయిపోయింది అవన్నీ పెట్టేసరికి. అందుకే కదండి, పెళ్లి కుమారు తన వడ్డానమును మర్చిపోదు. కానీ ఈ ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? ఏమన్నా నేను మాట అడుగుతానండి, దేవుడిని లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారట. మళ్ళీ అడుగుతున్నాను, ఎన్ని దినాలు మర్చిపోయారట? కౌంటర్ అసలు లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలం మర్చిపోయారు దేవుడిని? సుమారు 430 సంవత్సరాలు దేవుడిని ఏం చేశారట? మర్చిపోయారు. మనం చాలా దినాలు మర్చిపోయాం. ఏమంటే వాళ్ళు మంచోళ్ళు కదండి, మేము మంచోళ్ళు అండి, మాకు ఎప్పుడు దేవుడు జ్ఞాపకాలు ఉంటాడు అంటాం మనం. మీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు చెప్పండి? దేవుడు ఒరిజినల్గా అడుగుతున్నాడు. దేవుడు సన్నిధిలో ఉన్నారు, అబద్ధం ఆడకుండా చెప్పండి, మీకు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు? ఆదివారం జ్ఞాపకం వస్తాడు. పాస్టర్ గారు తిడతారు కనుక వెళ్ళకపోతే గుడికి, అదేదో పెద్ద భక్తితో కాదు. మళ్ళీ కొంతమంది గురించి, అందరి గురించి మాట్లాడటం లేదు. ఆదివారం జ్ఞాపకం వస్తాడు. ఇదిగో ఈ క్రిస్మస్కి ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాడు. ఎందుకంటే బట్టలు కొనుక్కోవచ్చు కదా. ఎందుకంటే బట్టలు మనకు కదా, దేవుడు కొనాలంటే జ్ఞాపకం రాడు. క్రిస్మస్లో బట్టలు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. ఎవరి ఇల్లు అందంగా అలంకరించుకుంటాం?
మన ఇల్లు. కేక్ ఎవరికి? మనకి. పిండి వంటలు ఎవరికి? మనకి. ఆ రోజు బిర్యానీ అయిపోయి ఉంటుంది, అది ఎవరికి? అన్నీ మనకి కనుక పండగ బాగా చేసాం. సువార్త దేవుడికి బాగా చేస్తావా? అంటే దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే పండగ జ్ఞాపకం వస్తాడు. కొంతమంది భక్తులకి ఆదివారం జ్ఞాపకం వస్తాడు. కొంతమంది భక్తులకి ఇదిగో సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ 25కి జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడు గుడికి రాడు గాడి ఇంటి మీద స్టార్ ఎట్టేస్తాడు. దేవుడు పొంగిపోతున్నాడు ఇప్పుడు నీ స్టార్ని చూసి. ఎప్పుడు గుడికి రావు, ఎప్పుడు దేవుడి కార్యక్రమాల్లో ఉండవు, ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండవు. స్టార్ మాత్రం పెద్ద, ఇంటికంటే పెద్ద స్టార్ పెట్టేశావు. పొంగిపోతున్నాడు దేవుడు ఇప్పుడు. తప్పు చేశారంటే లెక్కలేనన్ని దినములు ఈ ప్రజలు నన్ను ఏం చేశారట? మర్చిపోయారు. నేను ప్రశ్న వేస్తున్నానండి. దేవుడిని లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారు. దేవుడు మనల్ని ఒక్కరోజు మర్చిపోతే బతుకుతామా చచ్చిపోతాం? చెప్పాలి, బాగా ఆలోచించుకుని చెప్పండి. దేవుడు ఒక్కరోజు మర్చిపోతే బ్రతుకుతామా చచ్చిపోతామా? ఇంకా లోపల తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని ఒక్క క్షణం మర్చిపోతే బ్రతుకు క్షణం. ఊరుకోండి, దేవుడు నన్ను ఎన్ని క్షణాలు మర్చిపోయినా, ఎన్ని రోజులు మర్చిపోయినా, మా ఊర్లో నాకు పెద్ద మేడ ఉంది, మేడ గది నిండా బియ్యం ఉన్నాయి, తినేసి పడుకుంటాను నేను అంటావు కదా నువ్వు. వస్తాను, డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చి కూర్చుంటాను. నీకు ఇల్లు ఉంది, బాగా విను, ఇంట్లో బియ్యం ఉన్నాయి, కూరలు ఉన్నాయి, నీ ఇష్టం వచ్చినట్టు తింటున్నావు, పడుకుంటున్నావు. నేను ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు బ్రతకాలి అంటే ముందు తిండో ఇల్లో నీళ్ళో అన్ని పక్కకు పెడితే ప్రతి క్షణం అత్యవసరమైనది ఒకటి ఉంది. ఏంటది? గాలి. ఎక్కడ కొంటున్నావు, ఎంత ఎట్టు కొంటున్నావు నాకు చెప్పు. పోనీ ఆ గాలిని మీ ఇంట్లోకి, నీ ముక్కులోకి ఎవరు పంపుతున్నారో చెప్పు. ఎవరు పంపుతున్నారు? బాగా ఆలోచించండి. నువ్వు లెక్కలేనన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోతావు. ఆయన ఒక్క క్షణం మర్చిపోయి నీ ముక్కులోకి గాలి వెళ్ళకుండా ఆపేసాడు అనుకోండి, మనిషి ఏమైపోతారు చెప్పండి. నేను మొన్న ఆశ్చర్యపోయానండి ఒక సంగతి. క్రిస్మస్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ సబ్ పనులు జరుగుతున్నాయి. ఆ ఊరంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కదండి. అక్కడ దేవుడి పని జరుగుతుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ఇంటి ముందే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏమంటే ఇక్కడ పనులు చేసుకున్నారు, ఆవిడ పనులు అక్కడ చేసుకుంటుంది, ఇంటి పనులు చేసుకుంది, ఆ పనులు చేసుకుంది. తర్వాత అండి ఆవిడ అలాగా కళ్ళ ముందు, మన తమ్ముళ్ళ ముందే ఆ కళ్ళ ముందు అలాగ వెళ్ళింది. పాలు వేస్తున్నారు, సాయంత్రం పూట పాలు వేస్తారు కదండి, పాలు వేయించుకుంది, పాలు గిన్నె పట్టుకొచ్చింది, అలా పెట్టి ఇంట్లో వచ్చింది. ఇంట్లో పాలు గిన్నె పెట్టేసింది. ఇక టీ తాగుదాం, పాలు తాగుదాం అనుకుంది. ఈ లోపల బయటకు వచ్చి కుర్చీలో కూర్చుందండి. ఆ కుర్చీలోని చచ్చిపోయింది. విచిత్రం, షాక్ అయిపోయింది నేనైతే. అంటే ఆవిడ ఆయుష్కాలం ఎక్కడి వరకు ఉందంటే పాలు తెచ్చుకునే వరకు ఉంది, పాలు తాగడానికి లేదు. తాగిందా? తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చచ్చిపోయిందండి ఆవిడ. అంటే ఆవిడ ఆయుష్కాలం అక్కడితో ముగించాడు దేవుడు. నీ ఆయుష్కాలాన్ని ముగించాలంటే దేవుడికి పెద్ద పనేం కాదు. దేవుడి చేతులు నీకు కనపడవు. ఈ సృష్టి అంతా తిరుగుతాయా? షాకింగ్ చూసి చెప్పనా మీకు, దేవుడి చేతులు కనపడవు కానీ సృష్టిలో ఉంటాయి. తల్లి గర్భంలో మన అవయవాలు ఎవరు కట్టారని చదువుకుంటాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. ఎవరికైనా స్కానింగ్లో కనపడ్డాయేమో అడగండి. ఎవరి చేతులు? దేవుడి చేతులు. తల్లి గర్భంలో ఈ అవయవాలన్నీ కట్టింది ఎవరు? ఆయనే. ఎవడ స్కానింగ్కి దొరకవు ఆయన చేతులు. అదే చెయ్యి నీ ముక్కు దగ్గరకు వచ్చేలాగా అడ్డెట్టింది అంతే. తెల్లారేసరికి ఫోటోకి ఏమడిపోద్ది? దండడిపోద్ది. దేవుడు ఒక్క క్షణం నిన్ను మర్చిపోతే, వీడు వద్దురా బాబు అనుకుంటే నీకు మరణం, నీకు చావు. కానీ ప్రతి క్షణం ఊపిరి పోసి బ్రతికిస్తున్న దేవుడునట ఈ మనుషులు ఏం చేశారట? లెక్కలేనన్ని దినములు వారు నన్ను మర్చిపోయారు. ఈ ప్రసంగం చెప్తే కాస్త చదువుకున్న వాళ్ళండి వీళ్ళు ఏమంటారంటే, ఊరుకోండి ఆ బైబిల్ అలాగే ఉంటుందండి, అది మతం అండి, గాలి దేవుడు ఇవ్వటం ఏంటంటే చెట్లు ఇస్తున్నాయని అంటారు వీళ్ళు. ఎవరిస్తున్నారట? కౌంటర్ వేస్తాను నేను. నీకు చెట్టు ఆక్సిజన్ ఇచ్చింది, ఏం తీసుకుని ఇచ్చింది? చదువుకున్న పిల్లలు చెప్పండి, ఏం తీసుకుని ఇచ్చింది? నీకు గాలి పుట్టించిందా? ఒక గాలి తీసుకుని ఇంకో గాలి ఇచ్చిందా? అది
మరి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బుర్ర వేడెక్కిపోద్ది దేవుని టచ్ చేస్తే ఎవడైనా. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ చూపించమంటారా? బట్ వండర్ఫుల్ బైబిల్ అండి. కీర్తనల గ్రంథం మీరు తీయండి, 135వ కీర్తన తీయండి. 135వ కీర్తన 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 135వ కీర్తన 7వ వచనం. 135 7వ వచనం అండి. భూదిగంతముల నుండి ఆవిరిని లేవజేయవాడు ఆయన్నే అని చూసారా? ఈ పదాలు పట్టుకోవాలి. ఆయన్నే అని ఉంటుంది అక్కడ, ఆయన కూడా అని ఉంటుంది బైబిల్లో. ఆయనే ఒకడే. వాన కురియునట్లు మెరుపులు పుట్టించువాడు ఆయనే. చూసారు ఎలాగుందో? వాన పడాలంటే ఆకాశంలో ఏం పుట్టాలట? మెరుపులు. ఆ మెరుపులు పుట్టించువాడు ఆయనే. తర్వాత తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళ చేయును. ఆయన తన నిధులలో నుండి అండర్లైన్ చేసుకోండి. అంటే దేవుడి దగ్గర గాలికి ఏమున్నాయి? నిధులు. దేవుడి దగ్గర గాలికి నిధులు ఉన్నాయండి. నిధులు. అప్పుడప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటారు, ముందున్న గవర్నమెంట్ నిధులన్నీ కాజేసిందండి, నిధులన్నీ మొత్తం కొలగొట్టేసిందండి ముందున్న గవర్నమెంట్ అంటారు. తెలుసు కదండి. ఇప్పుడు మాకు తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు పదే చేస్తున్న ఆరోపణ ఏంటంటే ముందున్న గవర్నమెంట్ ఖజానంత ఖాళీ చేసిందండి, అప్పులు గొప్ప చేసిందండి అంటున్నారు వాళ్ళు. అంటే నిధి డబ్బు అంతా ఖాళీ అయిపోయిందట. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న మనుషులారా, మీరు అందరూ పీల్చుకుంటున్న గాలి ఎక్కడి నుంచి వస్తుందట? తన దగ్గర నిధులు ఉన్నాయి. మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్పనండి, దేవుడి దగ్గర చాలా నిధులు ఉన్నాయి. ఏ నిధులు ఉన్నాయి? గాలి నిధులు ఆయన దగ్గరే ఉన్నాయి. గాలి ఆయన దగ్గర నుంచే వస్తుంది. సృష్టిలోని గాలి ఎలాగొచ్చిందంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, బైబిల్ దగ్గర తప్ప. ఇంకా లోపలికి వెళ్తానంటే వేడెక్కిపోతే జనానికి బుర్రలు. జీవనదులు అంటారండి మనుషులు. ఏ నదులట? జీవనది అంటే అర్థం తెలుసా? చదువుకున్న పిల్లలు తెలుసు. జీవనది అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఎండిపోదు. నేను అడుగుతున్నాను, ఎప్పటికీ ఎండిపోకుండా దాంట్లోకి నీళ్ళు ఎలాగ వస్తున్నారా? తెలీదు. అదేదో మంచు కరిగింది, ఆ మంచు నీటిలోంచి వస్తుంది అంటాడు వీడు, వెరుబోగులేడు. దానికి కూడా ఆన్సర్ బైబిల్లోనే ఉంటుంది. జీవనదుల రహస్యం బైబిల్లోనే ఉన్నాయి. దేవుడి దగ్గర గాలికి ఒక నిధి ఉంది, దేవుడి దగ్గర నీటికి ఒక నిధి ఉంది. ఒకనాడు సొదొమ గొమొర్ర పట్టణాలను కాల్చాలనుకున్నప్పుడు దేవుడు ఆకాశంలో నుంచి ఏం కురిపించాడు? అగ్ని గంధకాలు. ఈ రెండు కూడా స్టాక్ ఉన్నాయి ఆయన దగ్గర. అంటే చాలా నిధులు ఉన్నాయి ఎవరి దగ్గర? గాలి నిధి ఉంది, అగ్ని నిధి ఉంది, గంధకం నిధి ఉంది. అలాగే నోవహు గారి జలప్రలయంలో భూమి మీద ఉన్న మనుషులందరూ నిండిపోయని నీళ్లు కూడా ఉన్నాయా? ఆకాశంలో తూములు విప్పాడట, భూమి మీద జలప్రలయం జరగానే భూమి అంతా ఏమైపోయింది? అంటే నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఎవరి దగ్గర నుంచి వస్తుందని చెప్పాలి. ఇప్పుడు తన నిధులలో నుండి ఆయన గాలిని బయలు వెళ్ళ చేయును. మీరు ఇప్పుడు ఆనందపడిపోతారండి. దేవుడు అంటే మీకు చాలా ఇష్టమైపోతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. గాలి పీల్చుకోవాలి. దేంతో పీల్చుకోవాలి? గాలి దేంతో పీల్చుకుంటున్నారు? ముక్కుతో. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ముక్కుతో మీరు గాలి పీల్చుకుంటున్నారు కదా, గాలున్న చోట మీ ముక్కు ఎడుతున్నారా? మీ ముక్కున్న చోటే గాలి ఎట్టాడా? మళ్ళీ అడుగుతున్నాను, మీకు అర్థమైందో లేదో? గాలున్న చోటకి మీ ముక్కు కట్టుకుని వెళ్తున్నారా? మీ ముక్కున్న చోటకే గాలి పట్టుకుని వస్తున్నాడా దేవుడు? ఇప్పుడు సభ అయిపోగానే అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లో గాలి వస్తుందా రాదా? ఇప్పుడు సభ అయిపోగానే కొంతమంది ఆటో ఎక్కుతారు. ఆటోలో గాలి వస్తుందా రాదా? వస్తుంది. పొలంలో పని చేసుకుంటున్నారు, గాలి వచ్చిందా లేదా? వచ్చింది. అంటే వీడు మంచోడు కాదు బాబు, తిన్నగా ఉండడు, అటు ఇటు తిరుగుతాడు, అమ్మ గాలి ఆడు ఎక్కడికి వెళ్తాడు ముక్కంప పోవని చెప్పాడు దానికి. దేనికి? ఎంత మంచోడండి దేవుడు, ఎంత మంచోడండి. పిచ్చోడిని అయిపోయానండి నేను ఈ మాట అర్థమైన తర్వాత. ఎంత మంచోడండి దేవుడు, ఎంత మంచోడండి. ఆడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల వెళ్ళిపో బాబు. ఆడు తిన్నగా ఉండడు, ఆడు కాలు తిన్నగా ఉండదు, తిరుగుతాడు ఆడు. మా ఓడు కదా, నేను సృష్టిని కట్టాను కదా, నా సృష్టిలో తిరుగుతూ ఉంటాడు. గాలి ఆడు ముక్కు ఎక్కడికి వెళ్తే వాడు వెనకాల వెళ్ళాడు, ముక్కులోకి వెళ్ళిపో అన్నాడు. మనిషి
భూమి మీద తిరగరా, ఇక్కడ గాలి ఎడతానా అది నీ ముక్కులోకి వెళ్ళిపోతుంది అంటే, వీళ్ళు మనోళ్ళు తిన్నగుంటారు కదా శాస్త్రవేత్తలు, రాకెట్లు వేసుకుని పైకి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అన్నాడు, నోరు మూసుకుని వెనకాల కట్టుకొని వెళ్ళు. ఏం కట్టుకుని వెళ్ళాలి వెనకాల? ఆక్సిజన్ సిలిండర్లు భుజానికి వేసుకుని పోతున్నారు. ఏవో దిక్కు మొక్కు లేని జీవితాలు ఎందుకండి అవి? ఇక్కడ అనుభవించరా, ఇక్కడ గాలి నీ ముక్కులోకి వస్తుందంటే పైకి వెళ్తున్నాడు, అక్కడికి రాదు. ఎందుకంటే బైబిల్ అండి, ప్రతిది బైబిల్ అండి. బైబిల్ ఏం పుస్తకం అండి? బైబిల్లో దేవుడు ఏం రాశాడంటే భూమికి పొలిమేర ఉందా? అపోస్తలుల కార్యాలు 17:20 చదివితే భూమికి ఏమి ఏర్పాటు చేశాడట? పొలిమేరలు ఏర్పాటు చేశాడు. పాతోళ్ళకి తెలిసి ఈ పదం పొలిమేర అంటే అర్థం ఏంటి? ఊరికి చివర దాటితే ఇంకో పక్క ఊరు వచ్చేస్తుంది. పొలిమేర అంటే అది. భూమికి కూడా దేవుడు ఏం పెట్టాడు? పొలిమేర ఏర్పాటు చేశాడు. దాటి వెళ్ళేవా పోతావు కొడుక, దాటి వెళ్ళొద్దు అన్నాడు. భూమి మీదే తిరగరా, భూమి మీదే ఉండరా అన్నాడు. దేవుని పిల్లలారా, అంటే గాలిని ఇచ్చి ప్రతి క్షణం మనిషిని బ్రతికిస్తున్నది ఎవరిప్పుడు? దేవుడు. ఏమంటే ప్రతి క్షణం పీల్చుకుంటాం కదా గాలి, ప్రతి క్షణం కావాలి కదా. ప్రతి క్షణం నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి దేవుడు నీకెప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు? నీకెప్పుడు జ్ఞాపకం వస్తున్నాడు? పండక్కి జ్ఞాపకం వస్తాడా? పండక్కే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, సంవత్సరానికి ఒకసారి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే పండగ ఏముండదు. ఇక మన ఫోటోకి జరుగుతూ ఉంటుంది పండగ, వర్ధంతి పండగలో. మనకుండవు పండగలేక, మన ఫోటోతో ఇంకొకరు చేసుకుంటారు పండగ. వాళ్ళు బిర్యానీ వేసుకుని మేకను వేసుకుని తినేస్తూ ఉంటారు, ఫోటో మనది, మనకేం పెట్టరు. ఇక దేవుడిని లెక్కలేనన్ని దినములు మనుషులు ఏం చేశారట? మర్చిపోయారు. ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడండి దేవుడు. ఒరే, నేను ప్రతిరోజు బ్రతికిస్తున్నాను, నా అవసరత లేకుండా నువ్వు బ్రతకలేవు, బ్రతికి బట్ట కట్టలేవు. నేను ప్రతి క్షణం నీకు అవసరం. గాలిగా అవసరం, శీతాకాలం వచ్చింది కాలాలు మార్చడానికి అవసరం, వర్షాలుగా నీకు వర్షాలు ఇవ్వడానికి అవసరం, నీ పంటలు పండించడానికి అవసరం, నీ గర్భాన్ని పండించి నీకు పిల్లలు ఇవ్వడానికి అవసరం. అన్నీ నేనై నీ జీవితంలో నిన్ను బ్రతికిస్తుంటే నువ్వెందుకు నన్ను మర్చిపోతున్నావు? అవసరాలకు మాత్రమే గుర్తొచ్చేవాడుగా దేవుడుగా నన్నెందుకు పక్కకు గెంటేశావు? ఇప్పుడు వచ్చేయండి ఇర్మియా గ్రంథానికి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాటలు లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా అంటే అర్థం ఏంటో తెలుసండి? నేను ఇశ్రాయేలులకు అరణ్యంలో మారిపోయానా అంటే అరణ్యం అనగానే అర్థం ఏంటో తెలుసండి? అర్థం కానిది, గజిబిజ్ అని అర్థం. మిమ్మల్ని తీసుకెళ్ళి నల్లమల అడవుల్లో వదిలేశారనుకోండి, మధ్యలో బయటకు వస్తారా? రూట్ ఏటో తెలీదు, దారేటో తెలీదు, ఎక్కడ నీళ్ళు ఉన్నాయో తెలీదు, ఎక్కడ మేక ఉంటుందో తెలీదు, ఎక్కడ పులి ఉంటుందో తెలీదు. అరణ్యం అనగానే అర్థం ఏంటంటే ఏవో అర్థం కానిది, గజిబిజ్ అని అర్థం. దేవుడు అంటున్నాడు, నేనేమైనా వాళ్ళకి అరణ్యంలో మారిపోయానా? నేను అర్థం అవ్వలేదా? గాఢాంధకార దేశంలో అయిపోయానా? గాఢాంధకార దేశం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ దేశంలో ఏముండదట? వెలుగుండదు. గాఢాంధకార దేశం అంటే ఏమీ కనపడదని నేనేమన్నా వాళ్ళకి కనబడకుండా పోయానా? ప్రతిరోజు సూర్యుని రప్పిస్తున్నానే, దేవుడిగా నేను కనపడాలి కదా, వాళ్ళ తండ్రిగా. వర్షాకాలం వచ్చిందంటే నేను కనపడాలి కదా, శీతాకాలం వచ్చిందంటే నేను కనబడాలి కదా, వాళ్ళ గర్భాన్ని ఒక కొడుకో కూతురో పుట్టిందంటే నేను కనబడాలి కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు. మరి అన్నీ నేను చేస్తున్నప్పుడు నేను అరణ్యంలో ఎందుకు మారిపోయాను? నేను ఎందుకు వాళ్ళకి అర్థం కావటం లేదు? ప్రతిరోజు నేను ఎందుకు కనపడటం లేదు? ఈ ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను ఎందుకు మర్చిపోయారు? నన్ను ఎందుకు మర్చిపోయారు మీరు అడుగుతున్నాడండి దేవుడు. ఎందుకు మర్చిపోయారో చెప్పనండి. పైన అడిగిందే. దేవుడు మనుషులకి ఏమవ్వలేదు, అర్థం అవ్వక వదిలేశారండి, అర్థం అవ్వక వదిలేశారండి, అర్థం అవ్వక మర్చిపోయారండి. యేసుప్రభు భూమి మీద ఉన్న రోజుల్లో ఎప్పుడైనా దేవుడిని మర్చిపోయాడండి? ఏ రోజైనా మర్చిపోయాడా? మర్చిపోలేదండి. కారణం ఆయనకి దేవుడు అర్థమయ్యాడు, మనకి దేవుడు సరిగా అర్థం కాలేదు. నేను చెప్తాను ఎక్కడ అర్థం కాలేదు, ప్రాబ్లం ఎక్కడ జరిగింది అంటే బాగా వినండి, బాగా వినండి. ప్రాబ్లం మన దగ్గరే ఉంది. అర్థం చేసుకోకపోవడంలో ప్రాబ్లం మన దగ్గరే ఉంది. ఆయన అర్థమయ్యేటట్టుగా మన కళ్ళ ముందుకు వచ్చాడు.
చెల్లి ప్రసంగం విన్నారు కదా, మంచి ప్రసంగం అది. మీరు బాగా ఆలోచిస్తే అర్థమయ్యేటట్టుగానే ఉన్నాడు కళ్ళ ముందు. కానీ ఆలోచించక మనం ఏం చేయలేదంటే అర్థం చేసుకోలేకపోయాం. తిండి రూపంలో ఉన్నాడు, వస్తువుల రూపంలో ఉన్నాడు, ప్రతిరోజు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, ప్రతిరోజు గాలులు అందిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు తన క్రియలతో కళ్ళ ముందున్న దేవుడు అని ఆ క్రియలను ఆలోచించటం అనేసాడు. దేవుడు ఎందుకు అర్థం అవ్వలేదు అంటే దేవుడు చేస్తున్న ఆశ్చర్యక్రియలను మనం ఆలోచించక అర్థం అవ్వలేదండి. దేవుడు మనకు అర్థం అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఆశ్చర్యక్రియలను మనం అర్థం చేసుకోకపోవటం. కీర్తనల గ్రంథం 40 జాగ్రత్తగా తీసుకోండి. కీర్తనల గ్రంథం 40 చూడండి. కీర్తనల గ్రంథం 40 యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. చూసారా అలాగుందా పదం? దేవుడు మనుషులకి ఏం చేస్తున్నాడట? ఆశ్చర్యక్రియలండి. ఇవన్నీ ఆశ్చర్యక్రియలండి. దేవుడు చేస్తున్నవి ఆశ్చర్యక్రియలండి. ఒకటేనండి మీతో చెప్తాను, మనిషి రూపమే ఒక ఆశ్చర్యం అండి కదా. నీ రూపాన్ని దేవుడు తల్లి గర్భంలో చేశాడు కదా, అది ఆశ్చర్యమే కాదా? మీరు బాగా ఆలోచించుకోండి. రూపం ఆశ్చర్యం కదా? ఇప్పుడు మీకు అర్థం అవుదేమో. మీరు మీ అరికాలు చూసుకున్నారు ఎప్పుడైనా? పాదం చూసుకున్న వాళ్ళు చేయొద్దండి. పాదం కింద పాదం నేను చూసుకున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఒకవేళ చూసుకోకపోతే ఇప్పుడు చూసుకుని చేయొద్దండి. పాదం చూసుకున్నారా ఎవరైనా? చూసుకున్నారా? వెరీ గుడ్. మీ పాదం ఇగో నా చేయి చూడండి. మీ పాదం ఇలా సాఫ్గా ఉందా, లేకపోతే ఏమైనా కొంచెం బెండుగా పక్క నుంచి ఏదో ఎవడో పక్కన ముక్క కొట్టేసినట్టుగా వంపుగా ఉందా? ఇప్పుడు చూసుకోండి, కావాలండి. ఇంతకాలం చూసుకుని ఉంటారు మీరు. మనం ఎందుకు చూస్తాం? జబర్దస్తులు, మొగల రేకులు ఇవి మనం చూసేవి. ఇవి చూడడం, అసలే చూడడం. మీ పాదం ఇలా సాఫ్గా ఉండదండి, ఇలా ఇలా స్ట్రైట్గా ఉండదు. మీది పాదానికి ఒక పక్క ఏదో పెచ్చి ఓడగొట్టేసినట్టుగా వంపెట్టినట్టుగా ఉంటుంది, ఇలా వంపు కింద ఉంటుంది. చూసుకున్నారు ఎప్పుడైనా? అది ఎందుకుంటే తెలుసండి అలాగా. ఎందుకుంటే తెలుసు అలాగా? మీరు గనక చెప్పులు వేసేసుకుని మట్లో అడిగేసేయండి ఇలాగా పొలంలో పనిచేసేటప్పుడు. ఏమంటే ఇప్పుడైతే మన జనరేషన్కి చెప్పులు వచ్చినాయి, మన పాతలకు చెప్పులు ఉన్నాయా? దేంతో నడిచారు వాళ్ళందరూ? కాలుతో నడిచారు. ఒకవేళ ఇప్పుడు నువ్వు చెప్పులు వేసుకున్నట్టుగా కరెక్ట్గా ఉన్న చెప్పుతో నువ్వు పొలంలోకి మట్టిలోకి అలా దిగిపోయావు, పొలంలోకి చెప్పు వస్తుందా అతుక్కుపోద్దా? మట్టిలోంచి చెప్పు వస్తుందా అతుక్కుపోద్దా? బురదలో అరికిపోద్ది. అలా చెప్పు తీసేసి కాలు వస్తుందా అతుక్కుపోద్దా? ఎందుకు వస్తుంది కాలు చెప్పాలి నాకు? ఆ వంపు వల్లే వస్తుంది. నువ్వు కాలు వేయంగానే ఆ వంపులోంచి గాలి వెళ్ళిపోయి అక్కడ గాలి వల్ల ఆ మట్టికి నీ కాలుకి కాస్త విడిపోయే స్వభావం ఏర్పడి ఆ మట్టిలోంచి కాలు తీస్తున్నప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది చూడండి, బుస్ అంటానే. వస్తుందా? ఎందుకు వస్తుంది తెలుసా? నీ కాళ్ళు ఎక్కడ మట్టిలో అణిగిపోతాయోనని కాలు చేసి చిన్న పేడు చెక్కేసాడు దానికి దేవుడు, కాలు బయటికి రావడానికి. అందుకే నీ చెప్పు కూరుకుపోద్ది, కాలు మాత్రం వస్తుందా? వస్తుంది. ఏంటండి రూపం? ఎలా ఆలోచించాడు చూసారా దేవుడు? ఈడు మంచోడు కాదు, ఖచ్చితంగా బురదలో కాలు వేస్తాడు. బురదలో కాలు చెప్పు అతుక్కుపోయినట్టుగా నీ కాలు అతుక్కుపోతుంది అనుకోండి, ఈ పక్కన రమ్మని లాగడానికి, నిన్ను లాగడానికి ఇంకొకడు, ఆయన లాగడానికి ఇంకొకడు, ఒకటి కాదు ఒకడు లాక్కోవడమేగా. మీకు అర్థమవుతున్నాడు దేవుడు? నా రూపం, నేను చేసిన ఆశ్చర్యక్రియలు ఆలోచించండి, నా ఆశ్చర్యక్రియలు ఆలోచించండి అన్నట్టు. ఇంకోటి చెప్తాను పోనీ, మీకు ఇది అర్థం అవ్వకపోతే ఇంకోటి చెప్తాను. గుండె ఉందండి, గుండె చేసే పని ఏంటి చెప్పండి? ఇదిగోని నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు దేన్ని పంపిస్తుంది తెలుసా? రక్తాన్ని పంపిస్తుంది. రోజుకి ఎన్ని గంటలు పంపిస్తుంది? రోజుకి ఎన్ని గంటలు పంపిస్తుంది? 24 గంటలు. పడుకున్నప్పుడు కూడా పంపిస్తుందా? పంపిస్తుంది. నువ్వు పని చేసుకున్నప్పుడు పంపిస్తుందా? పంపిస్తుంది. అంటే రక్తాన్ని కిందకి పైకి కిందకి లబ్ టబ్ పంపించడం తీసుకురావడం, పంపించడం తీసుకురావడం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మోటార్ ఇది. నీళ్లు పైకి ఎక్కించడానికి ఏం కావాలి మీకు? మోటార్ కావాలి. రక్తం నెత్తికి ఎక్కించడానికి దేవుడు ఏం పెట్టాడు? మోటార్ ఇది. వెరీ గుడ్. నీ మోటార్ కంటిన్యూ 3 రోజులు వేసి వదిలేయి, పని చేస్తుందా? వేడెక్కిపోయి పొగలు వచ్చి కాలిపోద్దా?
నీ మోటార్ కాలిపోయింది, దేవుడు పెట్టిన మోటార్ కాలిపోద్దా? ఎంతకాలం కంటిన్యూ పనిచేస్తుంది మోటార్? ఇది ఎంతకాలం? 60-70 సంవత్సరాలు ఆగిపోకుండా 24 గంటలు నీళ్ళు ఎక్కించే మోటార్ని ఎవరినన్నా తయారు చేయమన్నాడు ప్రపంచంలో? చేస్తాడా? నో. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నీ ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు కాదా? గుండె ఆశ్చర్యం కాదా? ఏంటండి దేవుడు? నువ్వు పీల్చుకుంటున్న గాలి ఆశ్చర్యం, నువ్వు అనుభవిస్తున్న ఈ దేహం ఆశ్చర్యం, నీ కొరకు దేవుడు కట్టిన ఈ విశ్వం ఆశ్చర్యం అండి. భూమి గాల్లో ఎలాడబట్టం ఏంటండి? నువ్వు గలాసు నిలబెట్టి నువ్వు గాల్లో ఏంటండి? ఇవన్నీ మనుషులకు దేవుడు చేసిన వండర్స్, ఆశ్చర్యక్రియలు. ఇప్పుడు ఇదంతా ఎక్కలేదేమో, లేటెస్ట్గా జరిగింది ఒకటి చెప్తాను. కరోనా సెకండ్ వేవ్లో నీ మనసు ఎలాగుంది చెప్పు నాకు. కరోనా సెకండ్ వేవ్లో మన మనసు ఎలాగుంది? ఉంటానా పోతానా, ఉంటానా పోతానా. చాలామంది డబ్బున్న వాళ్ళు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే వెళ్ళిపోయారండి వాళ్ళంతా. నువ్వు ఉండిపోయావంటే దేవుడు నీ ఎడల జరిగించిన ఆశ్చర్యం కదా? లేదా నీకేమైనా బాగా బలం ఉందనా? నీకు శరీరం నిండా ఆరోగ్యం ఉందనా? వండర్ చేశాడండి. నేనైతే అదే అనుకున్నాను. నాకు కరోనా రాలేదండి, శుభ్రం తిరిగేశాను నా టైంలో. దేవుడు నా ఎడలు ఏం చేశాడు? ఆశ్చర్యం. ఇక్కడ కూర్చొని మీ ఎడలు ఏం చేశాడు? ఆశ్చర్యం. కరోనాలో లక్షల మంది పోతే, కోట్ల మంది పోతే మీరు మిగిలిపోరేటి? అటు మొత్తం మీద ఈ సుబ్బారావు గారు అక్కడ సభ పెడతారు, ఆ సభకి నువ్వు రావాలి, ఈ వాక్యం వినాలి, నువ్వు మారాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, దేవుడి కోసం నువ్వు బాగా బ్రతకాలి. అందుకే కరోనాలో నువ్వు ఉండిపోయావు. దేవుడు ఆశ్చర్యక్రియలో అర్థం అవ్వాలి అన్నా, దేవుడు అర్థం అవ్వాలని ఏం చెప్పాడు తెలుసండి బైబిల్లో? కీర్తన గ్రంథం మీరు చూడండి, కీర్తన గ్రంథం చూడండి, 111వ కీర్తన 2వ వచనం చూడండి. ఎందుకండి ఇవన్నీ మరి అర్థం అవ్వట్లేదు ఏంటి మనుషులకు అనుకుంటారు మీరు? ఇది కారణం. 111వ కీర్తన 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారిస్తారు. అంటే అర్థం ఏంటి? అందరికి అర్థం అవ్వ దేవుడి క్రియలు? అర్థం అవ్వట. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము కలిగిన వారు. దేవుడి క్రియల మీద ఏముండాలట? ఇష్టం. ఇష్టం కలిగిన వాడు ఏం చేస్తాడట? విచారిస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆలోచిస్తాడు. ఇలాగెలాగొచ్చిందండి గాలిన ముక్కులోకి? ఆలోచిస్తాడు. గుండె ఎలాగండి ఎలా పనిచేసేస్తుంది? అమ్మో గుండె దేవుడిదండి, ఆలోచిస్తాడు. సూర్యుడు వస్తున్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాలకి ఎలాగండి మండుతున్నాడు? ఆలోచిస్తాడు. యాపిల్ పండు తింటున్నాడు, ఈ పండుగ రంగు ఎవరు వేశారండి? లోపల తెల్లగా ఎవరు పెట్టారండి? ఈ యాపిల్ పండు నిండా విటమిన్లు ఎవరు పెట్టారండి? తినేవాడు ఏం చేస్తాడు? అందరూ ఆలోచిస్తారు ఇలాగా. ఆలోచించిన వాళ్ళకు దేవుడు అర్థమవుతాడు. అలా దేవుడు అర్థమైన వాడికి ఈ జీవితం ఏంటో, ఈ జీవితం విలువేంటో, ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో అర్థమవుతుంది. మీకు ఒకటి చెప్తానండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు మనకు అర్థం అవ్వకపోతేనండి, మన కోసం ఇంతగా కష్టపడుతున్న దేవుడు మనసుకి ఇది కష్టంగా ఉంటుంది. మనం దేవుడిని అర్థం చేసుకోకపోతే దేవుడికి ఎలాగుంటుంది? కష్టంగా ఉంటుంది. మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, భార్య భర్తలు. ఆలోచించండి బాగా. భర్త మనసు భార్యకి, భార్య మనసు భర్తకి అర్థం అవటం లేదనుకోండి, ఆ కుటుంబం ఎలాగుంటుందో నాకు చెప్పాలి. ఎలాగుంటుంది? కుటుంబం నిండా సమస్య ఉంటుందా ఉండదా? ఈవిడ ఒకటి అనుకుంటుంది, ఆయన ఒకటి అనుకుంటున్నాడు. కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? బాగోదండి, శాంతి ఉండదండి, సమాధానం ఉండదండి, పైగా గొడవలు. ఇక్కడ ఒకటి చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. భార్య మనసు భర్త, భర్త మనసు భార్య అర్థం చేసుకోకపోతే సమస్య ఉన్నప్పుడు, దేవుడు ప్రజలకు అర్థం అవ్వకపోతే దేవుడికి ప్రజలకి సమస్య ఉంటుందా ఉండదా? ఉంటది. చాలా తీవ్రంగా ఉండబోతుంది అది. ఇక్కడ ఇంకో మాట చెప్తాను నేను. భార్య భర్త
వీళ్ళిద్దరూ వేరు వేరు కుటుంబాల్లో పుట్టారండి, వేరు వేరు గ్రామాల్లో పుట్టారండి. వీళ్ళు నిజంగా మంచి వాళ్ళు అయితేనండి, భార్య భర్తలు ఇద్దరు పెళ్ళైన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నించడానికి పట్టే కాలం అండి కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరం పడుతుంది. ఆయన ఏంటో అర్థం అవ్వడానికి, ఈవిడేంటో అర్థం అవ్వడానికి 1 year పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి అర్థం అవుతుంటే ఆవిడ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అమ్మో ఈ టైంలో ఈవిడ ఇలాగ ఉంటుందా, ఈ సందర్భంలో మా ఆయన గారికి కోపం వస్తుందా, ఇది వండి పెడితే మా ఆయనకి ఆనందమా, ఇంటికి రాగానే ఎదురు వెళ్ళిపోయి మంచినీళ్ళు ఇస్తే కొంతమంది భర్తలకు హ్యాపీ, ఇంకేం చేయకపోయినా ఏమండి మంచినీళ్ళు ఇస్తే చాలా ఆయనకి. ఆ మంచినీళ్ళు ఇవ్వకుండా ఎదురుగా వచ్చి పలకరించి మంచినీళ్ళు ఇవ్వకుండా అలా పక్క పక్కన తిరుగుతుంది అనుకోండి, ఇంకో లోపల నుంచి ఎలాగుంటా తెలిసి ఈయనకి, నేను బయటికి వెళ్ళి వచ్చాను, నన్ను పలకరించలేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, దీని సంగతి చూస్తానంటాడు లోపల. అర్థం చేసుకుంది అనుకోండి ఆవిడ, ఈయనతో తలపోలేదు కానీ రాగానే ఏమండి బాగున్నారా, మంచినీళ్ళు ఇవ్వమంటారా, అయిపోయింది కదా. అది అతని మనసు. అర్థమైందా మీకు? రాగానే మంచినీళ్ళు అడిగి నువ్వు ఏం కొనమన్నా కొంటాడు. రాగానే మంచినీళ్ళు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి సాయంత్రం వెళ్ళి ఏమండి మరి పండగ కదా చేరుకుంటారా అనండి, మొహం ఎలా పెడతాడు. అవసరాలకు గుర్తు వస్తాను నేను, నాకు తెలుసు నీ సంగతి, పొద్దునుంచి నీళ్ళు ఇవ్వలేదు నాకు అంటాడండ. ఇక్కడ ఏమీ లేదండి, చిన్నది. అతని మనసులో ఉన్నది ఏంటో అర్థం చేసుకుని మనం అలా ఉంటే అతను హ్యాపీయా? హ్యాపీ. అలాగే భార్యలు వెలుగుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇతను అత్యుత్సాహంతో మరి మా ఆవిడ గారికి చీర కొనేయాలని ఇతనికి నచ్చిన చీర అట్టుకుని వచ్చేస్తాడు ఇంటికి. చూస్తుంది, ఇది ఎప్పుడో కట్టేశాను నేను, ఈ రంగు చీర నాకు ఇష్టం లేదంటది, తుష్ అయిపోయింది. అలా కాకుండా ఈవిని షాపింగ్ తీసుకెళ్ళి నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో అనుకుంటే, కొనుక్కున్నప్పుడు బ్యాగ్ కట్టుకుని వస్తుంటే ఎలా ఉంటుంది ఆవిడ మొహం? ఇక్కడ ఏమి లేదండి, కొనటం అనేది కామను. నీకు ఇష్టమైంది కొన్నావా, ఆవిడకి ఇష్టమైంది కొన్నావా, ఇది మ్యాటరు. బాగా అర్థం చేసుకోండి. కొనటం తప్పితే ఎలాగో, అదే ఆవిడని తీసిపోకుండా ఆవిడకి నచ్చింది కొనుక్కుంది అనుకోండి, తలపోటు లేదు కదా. ఆవిడికి నచ్చింది కొనుక్కున్న తర్వాత అది 4 రోజులకి చిరిగిపోయినా ఏమందో. నువ్వు మంచిది పట్టుకెళ్ళి పొరపాటుని చిరిగిపోయింది అనుకోండి, నువ్వు తెచ్చావు అందుకే చిరిగిపోయింది అంటది. మామూలు తలపోట్లు కాదు ఆడలతో. పిల్లలకు తెలుస్తాయి ఇవన్నీ. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కష్టం. ఒకరికి 6 నెలలు పడుతుంది, కొంతమందికి సంవత్సరం పడుతుంది. కొన్ని కుటుంబాల్లో ఏంటంటే విషయం, పెళ్ళై 30 ఏళ్ళు అయిందండి, ఆయన ఇంకా నాకు అర్థం అవ్వలేదంటది ఈవిడ. తెలియదు కదా మీకు, కొన్ని కుటుంబాలు ఇలాగే ఉంటాయి. ఎంతకాలం ఏదంటే పెళ్ళై 30 ఏళ్ళైనా ఆయన నాకు ఇంకా అర్థం అవ్వలేదు, ఇంకా అర్థం అవ్వడం అయిపోయింది. ఇది ముగిసిన కార్డు. ఇది 30 ఏళ్ళకైనా అర్థం అవ్వలేదండి, ఇంకా అర్థమవుతాడా? ఇంకా అవ్వదు, ఇక బండి అలా లాక్కోవటమే. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, బాగా వినండి, ఒక చోట ఉంటూ, బాగా వినండి, ఒక్కొక్క చోటే ఉంటూ, ఒక ఇంట్లో ఒక చోట ఒక గదిలో ఉంటూ, ఒక కంచంలో తింటూ, ఒకే చోట కొన్ని సంవత్సరాలుగా భార్య భర్తలు కలిసి ఉంటే ఒకరికి అర్థం అవట్లేదంటే, ఇప్పుడు కనబడని పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీకు మొత్తం అర్థమైపోయాడు. నాకు చెప్పండి, ఇప్పుడు అర్థమయ్యాడా? అర్థమైపోయాడన్న భ్రమలో ఉన్నామా? కనబడని పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీకు అర్థమయ్యే ఒకే ఒక మార్గం బైబిల్. బైబిల్ ద్వారా మాత్రమే దేవుడు నీకు అర్థమవుతాడు. అందుకే ఈ సభలు ఊరకనే ₹1,000 ఖర్చు పెడతారు ఏంటండి వాళ్ళు. దేవుడు అర్థం అవ్వాలి అంటే ఉన్న మార్గం ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం ద్వారా మాత్రమే దేవుడు నీకు బాగా అర్థమవుతాడు. నేను చెప్పిన మాట కదా, ఇది బైబిల్ తీయండి, ఇర్మియా గ్రంథం. ఆయన ఎలాగంటే మేము అర్థం చేసుకోవటం, మాకు ఎలాగంటే అర్థమవుతాడు, ఆయన మనసంతా మాకు ఎలాగంటే తెలుస్తుంది అంటే దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, ఇదిగో భూమి మీద కృప చూపుచు, ఇదిగో నీతిని న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఈ పదమండలు ఏం చూసుకోండి, నన్ను పరిశీలనగా ఉంది. అక్కడ దేవుడిని ఏం చేయాలట?
నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. దేవుడిని ఎలా తెలుసుకోవాలట? నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. నన్ను దేవుడిని పరిశీలించాలి, దేవుడిని పరిశోధించాలి. అప్పుడు కానీ దేవుడు నీకు అర్థమవడు. నువ్వు భ్రమపడుతున్నావు, అర్థమైపోయాడు, దేవుడు నాకు తెలిసిపోయాడు, దేవుడు నన్ను నమ్మేసుకున్నాడు అన్న భ్రమలో ఉన్నావు నువ్వు. దేవుడు నీకు అర్థం అవ్వాలంటే పరిశీలించాలట. చివరిలో చెప్తానండి, మీకు బుర్ర వేడెక్కిపోతే బాగా ఆలోచించండి. నిజమేనండి బాబు, దేవుడిలో ఈ కోణం ఉందని ఇంతకాలం మాకు తెలియదు అంటారు. చివరిలో అదే మీకు మంచి మంచి వచనం, అదే చివరిలో మీకు. దేవుడిని పరిశీలించండి, అప్పుడు కానీ అర్థం అవ్వడు. దేవుడు ఊరకనే అర్థమైపోయేవాడు కాదు. నీ దగ్గర ఉన్న 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని ప్రతిరోజు చదివి ధ్యానించి పరిశోధిస్తేనే కానీ దేవుడు అర్థం అవడం. అందుకే దావీదు అంటాడు, దివారాత్రములు ధ్యానించిన వాడు ధన్యుడు. దివారాత్రులు బైబిల్ చదివితేనే, దినమో రాత్రి బైబిల్ వెనకాలన్న దేవుడు మనసు ఆలోచిస్తేనే తప్ప దేవుడు నీకు దొరకటం చాలా కష్టం. చాలా కష్టం అండి, చాలా కష్టం అండి. దేవుడు మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. మీకు చెప్తాను ఉదాహరణ. తల్లి చిన్నప్పటి నుంచి కొడుకుని పెంచుకుంటది, కంటది, పెంచింది, పెద్ద చేసింది. పెద్ద చేసిన తర్వాత కొడుకు పెద్దోడయ్యాడు. పెద్దోడైన తర్వాత ఈవిడే పెళ్లి చేస్తుంది. పెళ్ళి ఎవరు చేశారు? తల్లే చేసింది. కొడుకు పెద్దోడైన తర్వాత పెళ్లి చేసిన తర్వాత భార్య వస్తుంది. భార్య వచ్చింది, జాగ్రత్తగా వినండి. భార్య రాకమునుపు కొడుకు పెద్దోడైన తర్వాత బయటికి వెళ్ళినప్పుడల్లా ఇంట్లోకి రాగానే ఎవరిని పిలుస్తాడు? మొదట అమ్మా అంటాడు. ఏం కొనుక్కొచ్చినా చేతిలో పెడతాడు. పళ్ళ కూరగాయల ఏం తెచ్చినా సరే అమ్మ చేతిలో పెడతా ఉంటాడు. పెళ్ళైన తర్వాత భార్య వచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఒకరోజు అమ్మను పిలవబోయే భార్యను పిలిచాడు. తెచ్చినవన్నీ ఆవిడ చేతిలో పెట్టాడు. గదిలోకి వెళ్ళిపోయాడు. ఈవిడ ఒక ఆవిడ చూస్తుంది. ఎవరు? వాళ్ళమ్మ. ఏమంటది నాకు చెప్పాలి. ఏమంటది? చిన్నప్పటి నుంచి ఏం తెచ్చినా నా చేతిలో పెట్టావురా. ఇప్పుడు ఎవరి చేతిలో పెట్టావు? మీ ఆవిడ చేతిలో పెట్టావు. పోనీ అలా ఆవిడ మంచిదే పాపం, కోడలు. అత్తగారు మీ కొడుకు తెచ్చాడండి, తినండి. నేను తిన్నాను, పక్కబెట్టు అంటది. ఇక్కడ కోపం ఎవరి మీద, దేని మీద నాకు చెప్పాలి. ఏంటి కోపం అంటే, మొదట తెచ్చి ఎవరి చేతిలో పెట్టాలి? అలాగని ఈవిడేమైనా తినేస్తుంది, మళ్ళీ వాళ్ళకే పెడుతుంది. ఇక్కడ తెచ్చిన దాంట్లో ప్రాబ్లం కాదు. విషయం ఏంటి? మొదట ప్రాధాన్యత నువ్వు ఎవరికి ఇచ్చావు? నాకెందుకు తేలేదు, మొదట నా దగ్గర ఎందుకు ఎట్టలేదు? చూసారా, ఇది తల్లి మనసు. అర్థం చేసుకున్న కొడుకు ఏం చేస్తాడు? అటుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి, అమ్మకు చూపించేసి తెచ్చానమ్మంటే బాగున్నాయి అంటది. ఆ పట్టుకెళ్ళి తర్వాత వాళ్ళ ఆవిడకి ఇచ్చుకో, నో ప్రాబ్లం. మీ ఆవిడకే ఇచ్చుకో, నువ్వే తిను, మీరు బాగుండండి. తల్లి ఎప్పుడు కొడుకు తన కోడలు బాగుండాలనే కోరుకుంటుంది. ప్రాబ్లం వాళ్ళు తింటున్నారనో వాళ్ళు ఏదో తెచ్చుకున్నారనో కాదు. ప్రాబ్లం ఏంటి? మొదట నాకు చెప్పలేదు. దట్స్ ఇట్. మనసు గ్రహించాలి ఇక్కడ మీరు. మనసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచుకుంది కదండి, కొడుకు కదండి. ఆవిడ పాపం కష్టపడి అన్ని ఈడికే పెట్టుకుంది కదండి, వీడు ఆమెకు పెట్టుకున్నాడు కదండి. వీళ్ళ మధ్యలో ఉన్న బంధం ఏదో వీగిపోయిందన్న భయం ఆవిడకి, అంతే. కొడుకు ప్రేమ దక్కలేదన్న భయం తప్ప పిల్లల విషయంలో ఏ తల్లిదండ్రులు తప్పుడుగా ఆలోచించరండి. ఇది కోడలకు అర్థం అవ్వక వీళ్ళు రాక్షసులు అయిపోతారు. కోడలకు అర్థం అవుతుంది ఈ సబ్జెక్టు. అదిగో మా అత్త ఇంకా అజమాయిషి చేస్తుంది, మా అత్త ఇంకా కొడుకును కట్టేసుకోవడం లేదు, తుట్టేసుకోవడం లేదు. తెలవక మీకు నాటకాలు ఇవన్నీ, మనసులు తెలియక. ఆవిడ పట్టుకెళ్ళి ఆవిడ దగ్గరికి ఇచ్చేసిన తర్వాత ఆవిడ పట్టుకొచ్చి ఎవరికెత్తది మళ్ళీ? ఏమంటే ఆ తల్లి మనసు, వృద్ధ తల్లి మనసు గ్రహించిన వాళ్ళు, కొడుకు కానీ కోడలు కానీ, ఒకవేళ మర్చిపోయి కోడల దగ్గర తెచ్చిన ఈ కోడలు మంచి ఆవిడైతే అత్తను అర్థం చేసుకుంటే, ఏమంటే మీ అమ్మకి ఇచ్చేయండి ఫస్ట్, మంచి కోడలు కదా. గొడవలు ఉంటాయా కుటుంబంలో? ఉండవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనసుల్లో ఏముందో అర్థం చేసుకోకపోవటం. ఇది నీకు అర్థమైతే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మనసు అర్థం చేసుకోకపోతే ఆయన కోపం వస్తుందా రాదా? వస్తుంది, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకే అంటున్నాడు, నన్ను వాక్యం ద్వారా మీరు ఎలా తెలుసుకోవాలి? పరిశీలనగా నా మనసు ఏంటో తెలుసుకోండి అన్నట్టు.
నేను మాట్లాడుతున్నానండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుడండి ఈ భూమి మీద, మీరు ఫస్ట్ ప్రసంగంలో విన్నారు కదా, చెల్లి చెప్పింది, బియ్యం అండి 15 మీరు బియ్యం చూస్తేనంటే 10,000 రకాల బియ్యాలు ఉన్నాయండి. ధాన్యాలు ఎన్ని ఉన్నాయని కొట్టండి నెట్లో, ఎన్ని రకాలు వస్తాయి తెలుసా? 10,000 రకాల బియ్యాలు ఉన్నాయి. తింటున్న మామిడి పళ్ళలో 1,500 రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. 10 లక్షల రంగులు ఉన్నాయి నీ కళ్ళు చూడడానికి భూమి మీద. ఇన్నెందుకు ఇచ్చేశారు అంటే, నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి కొడుకు అన్నాడు దేవుడు. తింటూ సంతోషించరా, చూస్తూ సంతోషించరా, ఈ సృష్టిని చూడగానే నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నువ్వు ఎలాగుండాలి? ఆనందంగా ఉండాలి. మరలా అడుగుతున్నాను, మన దేవుడు ఎలాగుంచాడు? ఆనందం. మీరు పిల్లల్ని చూడగానే మీకు ఏమొస్తుంది? ఆనందం. బాగా వినండి, మీకు తిన్న ఆనందమే. బిర్యానీ తింటున్నప్పుడు ఒక్కొక్కరి మొహం ఎలా ఉంటుంది? చికెన్ బిర్యానీ తినుంటారు క్రిస్మస్కి, ఎలాగుంది ఆ రోజు? మటన్ బిర్యానీ తింటుంటే ఎలాగుంటుంది? పీతల కూర తింటుంటే ఎలాగుంది? రొయ్యల కూర తింటుంటే ఎలాగుంది? ఈస్ట్ గోదావరిలో పులస అని ఒక చేప దొరుకుతుంది ఆగస్టు నెలలో. పులసకూర తిన్న వాళ్ళకి ఎలాగుంటుంది? బబ్బబ్బబ్బబ్బ, సంతోషాలు ఆనందాలు, సంతోషాలు ఆనందాలు. మనకి ఎప్పుడు కూడా భూమి మీద ఉన్న మనకి దేవుడు ఏమిచ్చాడు? ఆనందం. బైబిల్లో వచ్చిన చూపిస్తాను ఇప్పుడు. ఇన్ని ఆనందాలు నీకిచ్చిన దేవుడు ఎలాగున్నాడు తెలుసా? ఇప్పుడు చాలామంది అనుకుంటారు పరలోకంలో దేవుడు ఎలా చేతులు ఎత్తుకుని నేను ఏం చెప్పినా ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు, దేవుడు అని ఆయనకి ఏమీ లేవు, కష్టాలు బాధలు కన్నీళ్ళు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇదే చెప్పారు ఇంతకాలం మనకి. బైబిల్ తీయండి, ఇప్పుడు బైబిల్ తీయండి. మాతోనండి మా తండ్రి గారు బైబిల్ ఓపెన్ చేయించాడు. అందుకే మా యూనివర్సిటీకి ఉన్న పేరేంటో తెలుసండి? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే బైబిల్ మేము ఏం చేసామంటే ఓపెన్ చేసాం. ఇప్పుడు ఓపెన్ చేయండి. విలాప వాక్యాలు 1:16 దేవుడు ఎలాగున్నాడో చూడండి. నిన్ను ఆనందపెట్టిన దేవుడు, నిన్ను సంతోషపెట్టిన దేవుడు, ఈ స్థితిలో నిన్ను ఉంచిన దేవుడు, కరోనా కాలంలో నీ ప్రాణాలు కాపాడిన దేవుడు, ప్రతి క్షణము నీకు ఊపిరి అందిస్తున్న దేవుడు, నీకు సర్వసుఖాలను అందించిన దేవుడు ఎలాగున్నాడో చూడాలి. ఇప్పుడు అక్కడ విలాప వాక్యాలు 1:16 వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. ఎవరు? నా కంట నీరు ఒలుకుచున్నది ఎవరికి? నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను వాదార్చవలసిన నా పిల్లలు నాకు దూరస్తులైపోయారు. దేవుడు అంటున్నాడు, నా పిల్లలు నాకేమైపోయారు? సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం వస్తాను వాళ్ళకి, డిసెంబర్ 25కి, లేదా జనవరి 1 జ్ఞాపకం వస్తాను. కొంతమందికి గుడ్ ఫ్రైడేకి జ్ఞాపకం వస్తున్నాను. లెక్క లేనన్ని దినములు నన్ను మర్చిపోయి నా పిల్లలు నాకేమైపోయారు? దూరస్తులైపోయారు. దేవుడు, బాగా వినండి, ఇక్కడ దేవుడు నుండి మనిషి దూరం అయితే బాగుపడతాడా, నాశనం అవుతాడా? కింద చూడండి, వెంటనే ఏమంటున్నాడు? నా పిల్లలు నాకు దూరస్తులయ్యి శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయిరి. ఇదండి దేవుడు బాధ. చివరి మాట అండర్లైన్ చేసుకోండి. నా పిల్లలు ఏమయ్యారు అంటున్నాడు? నాశనం. నా పిల్లలు నాశనమయ్యారు, నా పిల్లలు నాశనమయ్యారు. ఒకడు దొంగగా మారిపోయాడు, ఒకడు వ్యభిచారిగా మారిపోయాడు, ఒకడు నరహంతకుడుగా మారిపోయాడు, ఒకడు రౌడీగా మారిపోయాడు, ఒకడు ఉగ్రవాదిగా మారిపోయాడు, ఒకడు టెర్రరిస్ట్గా మారిపోయాడు, అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలను కూల్చేవాడిగా మారిపోయాడు, లంచగొండిగా మారిపోయాడు, నరరూప రాక్షసుడయ్యాడు, మనుషులు మృగాలుగా మారిపోయారు. నా పిల్లలు ఏమైపోయారు? నాశనం. నా పిల్లలు నాశనమయ్యారు. కన్న తండ్రిగా నా కంట ఏం కారుతుంది అంటున్నాడు? కన్నీరు. బాగా వినండి, కంట కన్నీరుతో పిల్లలు నాశనం అయ్యారు అని దేవుడికి కన్నీళ్లుంటే, ఆ దేవుడి దగ్గరికి వచ్చి ప్రతిరోజు నీ ప్రార్థనలో నువ్వు అడుగుతున్నది ఏంటి చెప్పు? ఏమడుగుతున్నావు? ఆశీర్వాదాలు. భూమి తండ్రి, బంగారమీ తండ్రి, ఉద్యోగమీ తండ్రి, ఇల్లి తండ్రి, పొలమీ తండ్రి, గేదెల్ని తండ్రి, గేదెకు 4 పిల్లలీ తండ్రి. ఇయ్యరా నీ ప్రార్థనలు? ఆయన ఎలాగొన్నాడు? ఆయన ఎలాగొన్నాడు? నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు నన్ను నమ్మలేదు, నా పిల్లలు పాపాలు చేస్తున్నారు, నా పిల్లలు పాపపు క్రియల్లో మునిగిపోయారు. నా కంట ఏమొస్తుంది? కన్నీరు.
దేవుడు ఎవరికంటే అర్థమయ్యారు నాకు చెప్పండి, ఇప్పుడు అర్థమయ్యాడా? దేవుడికి బాధ ఉందని ఎవరైనా చెప్పారు మనకి ఇంతకాలం? దేవుడికి కన్నీళ్ళు, తన పిల్లలు నాశనం అయిపోయారు, పాపపు కోపంలో కూరుకుపోయిన తన పిల్లల విషయంలో దేవుడు బాధపడుతున్నాడు అన్న సంగతి ఎవరు చెప్పారు మనకి? ఎవరు చెప్పారు? నీకేం కావాలో అడగడానికి దేవుడి దగ్గరికి రా అన్నారు తప్ప దేవుడు బాధలలో ఉన్నాడని ఎవరు చెప్పారు? ఏమండి, ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మీకు. కొత్తగా వింటున్న వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే, ఇది దేవుడు బాధపడటం ఏంటంటే, దేవుడు కంట కన్నీరు ఏంటంటే ఇలాగ చెప్తారండి. నేను చెప్పట్లేదు నాయన, నీ బైబిల్లో ఉన్నది. ఎందుకు కన్నీరు వచ్చిందో కూడా నీకు కన్నీళ్ళు వచ్చేదే చెప్తాను నేను. బాగా వింటే నీకు వస్తాయి ఇప్పుడు కన్నీళ్ళు. నీ గర్భాన పిల్లలు పుట్టారు కదా, ఇద్దరు పిల్లలు కన్నావు కదా. నీ గర్భాన పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకడు త్రాగుబోతుగా, ఒకడు తిరుగుబోతుగా మారిపోయాడు. నీ కంట్లో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి? కన్నీళ్ళు. నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒకడు త్రాగుబోతూ తిరుగుబోతైతే నీకు కన్నీళ్ళు అయితే, తల్లికి తండ్రికి కొన్ని కోట్ల మంది పిల్లలు పాపం చేస్తుంటే లైవ్లో చూస్తున్న దేవుడికి ఎలాగుంటుంది? బాగా ఆలోచించండి. ఇంకోటి చెప్పనా నేను, మీ పిల్లలు పాపం చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా చూస్తారా? మీ పిల్లలు పాపం చేస్తున్నారని ఎవరో చెప్తుంటే వింటున్నారా? మీ ఓడు పలానా బోర్లో తాగుతున్నాడటండి, ఎవడో చెప్పాడు, విన్నావా, చూసావా? విన్న నీకే ఏడుస్తుంటే దేవుడు వింటున్నాడా, చూస్తున్నాడా? వ్యభిచారం చేస్తున్నప్పుడు వింటున్నాడా, చూస్తున్నాడా? చూస్తున్నాడు. కయ్యను హేబెల్ను నరుకుతుంటే దేవుడు వింటున్నాడా, చూస్తున్నాడా? చూస్తున్న దేవుడికి ఎలాగుంటుందండి? కన్న గర్భం కోట్ల సంవత్సరాలకు ముందు నుంచి నా కొడుకు వస్తాడు, ఈ తరంలో పుడతాడు, నన్ను మహిమ పరుస్తాడు, నా గురించి చెబుతాడు, పరిశుద్ధుడుగా బ్రతుకుతాడు, పవిత్రుడుగా బ్రతుకుతాడు, ఈ విశ్వం నాదేనని గలమెత్తి చెబుతాడు, భూమి మీద ఉన్న మనుషులను కన్నానని చెబుతాడు, ఈ భూమి మీద ఉన్న మనుషులు బ్రతికిస్తున్నానని చెబుతాడు, నా కొడుకు వస్తున్నాడు, నా కూతురు వస్తుందని నీ గురించి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి కలలు కంటే, వచ్చిన నువ్వు ఉద్యోగం పేరట, వచ్చిన నువ్వు చదువుల పేరట, వచ్చిన నువ్వు పిల్లల పేరట దేవుడికి దూరం అయిపోయి పాపపు కోపంలో కూరుకుపోయి దేవుడికి అన్యాయం చేస్తుంటే దేవుడి కంటే ఏమొస్తుందట? కన్నీరు. ఎవరికి అర్థమయ్యాడు దేవుడు? దేవుడు బాధల్లో ఉన్నాడన్న సంగతి ఎవరికి అర్థమైంది? దేవుడు పిల్లల విషయమే చాలా చింతిస్తున్నాడన్న బాధ ఎవరికి అర్థమైంది? దేవుడు ఎవరికండి అర్థమయ్యాడు? ప్రవక్తలకు అర్థమయ్యాడు. ప్రవక్తలు ప్రాణాలు పెట్టేశారు. నీతిమంతులకు అర్థమయ్యాడు. నీతిమంతులు ప్రాణాలు పెట్టేశారు. యేసుప్రభుకు అర్థమయ్యాడు. యేసుప్రభు ఏం చేశాడు చెప్పండి? నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నా తండ్రి ఇష్టం. ఎందుకంటే ఆయన బాగోలేడు. నా 33.5 ఏళ్ల కాలంలో నేను ఆయన ఏం చేయాలి? ఆనంద పెట్టాలి, సంతోష పెట్టాలి. ఎలాగా ఆనంద పెడతావు ప్రభువా? ఎలాగ మా నాన్న తండ్రి యెహోవా సంతోషంగా ఉంటాడు అంటే ఆయన అన్నాడు, ఈ పిల్లల్ని ఎవరైతే మారుస్తారో, ఈ పిల్లల్ని ఎవరైతే బాగు చేస్తారో, ఈ పిల్లల పాపాలు ఎవరైతే కడుగుతారో, ఈ పిల్లలకి ఆయన గురించి ఎవరైతే చెబుతారో అప్పుడు మీ తండ్రి ఆనందంగా ఉంటాడని చెప్పాడా? అందుకే కదండి వాక్యం చెప్పాడు. అందుకే కదండి ప్రాణం పెట్టి పాపాలు కడిగాడు, పిల్లల్ని దేవుడు దగ్గరకు చేర్చాడు. అందుకే యేసు గురించి అన్న మాట ఏంటి? తండ్రి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. యేసునందు దేవుడికి ఆనందం దొరికింది. నీ జీవితం నుండి, నా జీవితం నుండి దేవుడికి దుఃఖం మిగిలింది. ఆనందం ఏది ఆయనకి? అంటే దేవుడికి ఆనందాలు కూడా ఉంటాయా? ఉన్నాయి. దేవుడికి బాధ ఉంది, పిల్లలు నాశనం అయిపోయారు. ఆ పిల్లల్ని బాగు చేయడానికి ఎప్పుడైనా సభలు పెట్టావా? ఆ పిల్లల్ని బాగు చేయడానికి మీ ఊర్లో ఎప్పుడైనా దేవుడి గురించి ఇలా చెప్పించావా? కన్నది ఆయనని చెప్పావా? ఆయనే కాపాడుతున్నాడని చెప్పావా? ఆయన నీ కోసం చింతిస్తున్నాడని చెప్పావా? నువ్వు పాపం చేస్తే ఆయన ఏడుస్తాడని చెప్పావా? అలా పాపం చేస్తే నీ కోట్ల మందిని బట్టి ఆయన కంట కన్నీరు కారుతుందని చెప్పావా? దేవుడు బాధల్లో ఉన్నాడని ఎవరికైనా చెప్పావా నువ్వు ఎప్పుడైనా? నీకెక్కడ అర్థమయ్యాడు చెప్పడానికి? మనకెక్కడండి అర్థమయ్యాడు? దేవుడు పరలోకంలో హ్యాపీగా ఉన్నాడు, నీ కోరికలను తీరుస్తాడు. మీకు రోగాలా రండి, మీకు బాధలా రండి. ఇవే కదండి ఈరోజు దేవుడు పేరట జరుగుతున్న బోధలన్నీ ఇవే కదండి. అంటే దేవుడు ఎలా మార్చేశారంటే రోగాలు తీసేవాడుగా, బాధలు తీసేవాడుగా, ఇంకా ఆయనకి ఏ బాధలు లేవన్నట్టుగా దేవుడు అని ఆయన హ్యాపీగా మీ రోగాలు తీయడానికి ఉన్నాడు. ఇదే కదండి చెప్పారు.
ఇదే కదా బోధ జరిగింది దేవుడు పేరట ఎంతకాలం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని బైబిల్లో ఉందా? ఉంది. పట్టించుకోం కదా. ఆయన చింతతో మాకేం పనండి, మేము హ్యాపీగా ఉంటాం, మేము పండుగలు చేసుకుంటాం. దేవుడు ఎవరికి అర్థమయ్యాడు చెప్పండి? ఇప్పుడు చెప్తాను అసలుది. చూస్తున్నాడు దేవుడు. నన్ను పరిశీలనగా వాక్యంలోకి వచ్చుండుంటే నాకు బాధలు ఉన్నాయని, కన్నీళ్ళు ఉన్నాయని, వేదనలు ఉన్నాయని అర్థమయ్యి నా బాధలు, నా కన్నీళ్ళు, నా కష్టాలు తీర్చడానికి ఏమైనా వాడు బ్రతికేవాడు. ప్రవక్తలలాగా, అపోస్తులులాగా, స్టెఫనులాగా. వాడికి నేను అర్థం అవ్వలేదు గనక నా దగ్గరకు వచ్చినప్పుడల్లా వాడు చేస్తున్న ప్రార్థనలన్నీ వాడు స్వప్రయోజనం కోసమే వాడు నా దగ్గరకు వస్తాడు అని రాశాడు బైబిల్లో. తెలుసు కదా మీకు. యోబు గ్రంథం. మనుషులు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో ఆయనే చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం, ముగించేస్తాను ఇక. యోబు గ్రంథం 21వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 12. తంబూర స్వరమండములు పట్టుకుని వాయించుదురు, సానిగ నాదం వీళ్ళు సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే. చూసారా, భూమి మీద ఉన్నంత కాలం ఎలా బ్రతకాలనుకుంటున్నారట? శ్రేయస్సు, మేము సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇలా బ్రతికిన వాళ్ళందరూ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోయారట? పాతాళానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు ప్రభు అంటే కిందకి వెళ్ళేసరికి చెప్తున్నాడు 14లో, వారు నీ మార్గములను కూర్చున్న జ్ఞానము మాకు అక్కర్లేదు. సభలకు మేము రాం, బైబిల్ మేము చదవం, నీ గురించిన జ్ఞానం మాకు అవసరం లేదు. నువ్వు ఎలాగున్నావు, సంతోషంగా ఉన్నావా, బాధగా ఉన్నావా, నిన్ను సంతోష పెట్టాలా, నిన్ను ఆనంద పెట్టాలా, నీ మార్గములు కూర్చున్న జ్ఞానం మాకెందుకు? మాకు అవసరమైన అడగడానికి నీ దగ్గరకు వస్తాం. నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు, వారి క్షేమం వారి చేతుల్లో. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారట? నీ మార్గములు కూర్చునే జ్ఞానం మాకు వద్దండి, మేము వచ్చి అక్కడ ప్రార్థన చేస్తే మాకేం లాభం వస్తుంది? నడునొప్పి పోతుందా? చాలా హాస్పిటల్ తిరుగుతున్నాను, ఆ రోగం పోవట్లేదు, మీ ప్రభు దగ్గరికి వస్తాను, ఆ రోగం తీసేస్తాడా? నాకేం లాభం? దేవుడి దగ్గరికి వస్తే నాకేమి లాభము అని అడుగుతారట. లాభం కోసమే ఎవరి దగ్గరికి వస్తున్నారట? దేవుడికి ప్రార్థన చేయటం వల్ల మాకేమి లాభం కలుగును, ఆయన కూర్చున్న జ్ఞానం మాకొద్దు, ఆయన కష్టాలు మాకొద్దు, ఆయన చింత మాకొద్దు, ఆయన ఎలాంటి మాస్తో ఉన్నాడు అవన్నీ నాకొద్దు. లాభం ఏం కలుగుతుందో చెప్పండి, ఏ ఆశీర్వాదాలు వస్తాయో చెప్పండి. వస్తాం ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఇప్పుడు వీళ్ళకి ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఇలాగ ఆలోచించిన వాళ్ళందరూ పాతాళానికి. అందుకే టైటిల్ వేశాను, దేవుడు గనక నీకు అర్థం కాకపోతే నీ జీవితం ఏమైపోద్ది? యుగ యుగాలు కాలిపోతుంది పాతాళంలో పడి. అదేంటండి, దేవుడి దగ్గరకు వచ్చి లాభాలు అడగటం, దేవుడి దగ్గరకు వచ్చి మా క్షేమం గురించే ప్రార్థన చేయటం, మేము ఆనందంగా ఉండాలనుకోవడం తప్ప? అంటే నువ్వు పుట్టింది సంతోషించడానికో, సుఖించడానికో, ఆనందించడానికో మాత్రమే కాదు. ఈ ప్రకృతినిచ్చాడు, అనుభవించు. ప్రకృతినిచ్చిన దేవుణ్ణి నీ దేహంతో సంతోషపెట్టు. అందుకు పుట్టావు నువ్వు, అందుకు నీ జీవితం ఉపయోగపడాలి. యేసుప్రభు జీవితం దేవుని సంతోషపెట్టింది, నీతిమంతులు దేవుని సంతోషపెట్టారు, దావీదు దేవుని సంతోషపెట్టాడు. నువ్వు నీ సంతోషం వాళ్ళ కోసం బ్రతికేస్తే ఎలాగా? పైపెచ్చు ప్రార్థన దగ్గరకు వచ్చేట, మేము ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఏం లాభం కలిగిస్తాడు? ఏమండి, బైబిల్లో ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక్క వచనం చదివి వినిపిస్తాను, సూపర్ ఉంటుందని. అది చదువుకుని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోతాం. అందరూ యోబు గ్రంథం తీయండి. ఇప్పుడు ఈ భక్తుల గురించి, భూమి మీద దేవుడిని నమ్మి దేవుడిని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళ గురించి ఏమని అడుగుతున్నాడో చూడండి. చివరి మాట యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం అందరు తీయండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణములను తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది అన్నాడు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరి కోసం ఇది? భక్తిహీనుల కోసం. ఓ ప్రశ్న అడుగుతున్నాను అందరినీ, చివరి మాట ముగించేస్తాను ఇక. భక్తిహీనులు అంటే దేవుణ్ణి నమ్మేవారా, దేవుణ్ణి నమ్మనివారా? బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు దేవుడు భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకీ భక్తిహీనులు అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళ, నమ్మని వాళ్ళ? నమ్మనోళ్ళ? నమ్మినోళ్ళే.
నమ్మినోళ్ళు భక్తిహీనులు అని అంటున్నారా? అర్థమవుతుంది మీకు. రక్తహీనత అంటే అర్థం ఏంటో చెప్పాలి. మొత్తం లేదా తగ్గిందా? రక్తహీనత అంటే అర్థం ఏంటి? ఉండవలసినంత రక్తం శరీరంలో లేదు. ఇప్పుడు భక్తిహీనులు అనగానే ఎవరు వీళ్ళు? దేవుడు మాకు తెలుసండి అంటారు వీళ్ళు. దేవుడి దగ్గరికి వచ్చి లాభాల కోసమే ప్రార్థనలు చేస్తారు. దేవుడి దగ్గరికి వస్తే మాకేం లాభం, మేము హ్యాపీగా ఉంటామా, సంతోషంగా ఉంటామా? అలా కదండి, దేవుడు బాధల్లో ఉన్నాడని మీరు మీటింగులు పెట్టాలి. అవన్నీ మాకు చెప్పకండి. దేవుడు జ్ఞానం నేర్చుకోవడానికి బైబిల్ తరగతులు పెట్టామండి, అవన్నీ మాకు వద్దండి. మేము ఎప్పుడూ నమ్మేసుకున్నాం దేవుడిని. దేవుడి గురించిన జ్ఞానం మాకు వద్దండి. మరి ఏంటండి మీరు ఎందుకు వస్తారు? స్వస్థత మహాసభలో నెట్టామనుకోండి, కాళ్ళు లాగేస్తుంది. అక్కడికి వెళ్తే కాళ్ళు ఏమైనా తగ్గుతుందేమో చూడండి, వస్తాను సభకి. దేవుడి విషయంలో ఏం కోరుకుందో లోకం అంటే లాభం. లాభం. దేవుడికి ప్రార్థన చేస్తే మాకేం లాభం? దేవుడు బాగోలేడండి, మాకెందుకు చెప్తున్నారు అవన్నీ? ఎక్కువ మాట్లాడితే మా కుటుంబం బాగోలేదు, మేమేవాడు చెప్పుకోవాలా? ఇదేనండి ఈరోజు లోకం. దేవుడు బాగోలేడండి, మాకెందుకు చెప్తున్నారు? అందుకే మా సభలకు ఎక్కువ మంది రారండి. ఈ చెప్తామనే మా దగ్గరికి రారు. ఈ విషయం తెలుసలేదో, ఇవే మిమ్మల్ని పరలోకం నడిపిస్తాయి. ఇవే మీకు దేవుడిని అర్థం చేయిస్తాయి. ఇవే దేవుడు మనసేంటో మీకు చెబుతాయి. ఈ సభలే చెబుతాయి, నేను కాదు. ఇప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఎలా ఉంటుంది చూడండి. మీకు మైండ్ అసలు పాడైపోద్ది. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి భక్తిహీనులకి ఆధారం ఏది అన్నాడా? 9వ వచనం చూడండి అందరూ. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర వినునా? అబ్బా, అయ్యగారు ప్రార్థన చేస్తారట ఎప్పుడు? వానికి బాధ కలిగినప్పుడే ప్రార్థన చేస్తాడట. సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుందట. ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసుకుంటాడట. ఆనందంగా ఉన్నప్పుడు కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తారట. హాస్పిటల్లో పడినప్పుడు మాత్రం అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారట. ఎలాగుంది? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు క్రైస్తవులు అని ఈజీగా చెప్పేయచ్చండి మనం. ఎలాగా? పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బెడ్ పక్కన పెట్టడం ఒక 50 బెడ్లు ఉన్నాయనుకో వరుసగా, వీళ్ళు క్రైస్తవులు చెప్పేయచ్చు మనం. ఎలా చెప్పండి? హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి క్రైస్తవుడి నెత్తి దగ్గర బెడ్ దగ్గర ఏముంటది? బైబిల్. ఇంటికి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది బైబిల్? ఎంత భక్తిపరులండి అయ్యగారులు. వీళ్ళే దేవుడు బైబిల్లో ఏమంటున్నాడంటే, భక్తిహీనుడు రా నువ్వు. ఆనందంగా ఉన్నప్పుడు మనుషులతో తిరుగుతావు, సంతోషంగా ఉన్నప్పుడు నా కుటుంబం అంటావు, సంతోషం ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంటావు, సంతోషం ఉన్నప్పుడు ఊర్లు అంటావు, సంతోషం ఉన్నప్పుడు టూర్లు అంటావు, సంతోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అంటావు, సంతోషంగా ఉన్నప్పుడు బంధువులు అంటావు, సంతోషంగా ఉన్నప్పుడు వినోదాలు అంటావు, సంతోషంగా ఉన్నప్పుడు బర్త్డే ప్రోగ్రాంలు అంటున్నావు, సంతోషంగా ఉన్నప్పుడు టూర్లు అంటున్నావు, ట్రిప్పులు అంటున్నావు, సంతోషాలు అంటున్నావు, ఆనందాలు అంటున్నావు. హాస్పిటల్లో కాలు ఇరిగి పడిపోయావు, ఎవరు జ్ఞాపకం వచ్చారు? దేవుడు జ్ఞాపకం వచ్చాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. చూడాలి, బైబిల్ చూడాలా. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర వినునా? బాధ కలిగినప్పుడే ప్రార్థన చేస్తాడట. ఆడు మొర వింటాడా? వినునా అంటే అర్థం ఏంటి? వింటానన్నా విన్నానా? విన్నాం. ఎందుకు వినవు తండ్రి అంటే ఇప్పుడు చెప్తాడు కింద. ఎందుకు వినవు తండ్రి అంటే, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? చేతడా? బర్త్డేకేమో ఎవరిని పిలుస్తాడట? చుట్టాలని, బంధువులు అందరిని పిలుస్తాడట, తాగుతాడట, తింటాడట, బిర్యానీలు వేసుకుని ఎంజాయ్ చేస్తాడట. ఆ బర్త్డే ప్రోగ్రాంలోనే ఏదో కరెంట్ లైట్ నెత్తి మీద పడిపోయి నెత్తి పగిలిపోయింది, లోపల ఉన్న మెదడంతా చితికిపోయింది, హాస్పిటల్లో పడిపోయారు, బతకడని చెప్పారు. అప్పుడు ఎవరు చెప్పుకొచ్చారు? ఎలాగుంది బైబిల్? వాడు అన్ని సమయముల యందు నాకు ప్రార్థన చేయినా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా అంటే లోకం ఏం చేసిందంటే, సంతోషాలన్నీ మనుషులకి, బాధలన్నీ ఎవరికి? ఆయన అమాయకుడా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా అంటే దేవుని ఆనంద పెట్టే ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తాడా? ఇగో ఇలా సభలు పెట్టి ఆయన గురించి ఏమైనా చెబుతాడా? పక్క ఊరికి ఏమైనా సువార్తకి వెళ్తాడా? ఎప్పుడైనా సువార్త సభలు కనీసం ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చి నా వంతు కానుగ్గా సభలకు వాడండి, నా తండ్రి మాటలు కదా అక్కడ చెప్పబడుతున్నాయి అంటారా?
దేవుని సేవ చేస్తాను, దైవజనుడికి ఏదైనా ఇచ్చి మీ కుటుంబానికి ఏదో కొనుక్కోండి, మీరంతా దేవుడి కోసమే మీ జీవితాన్ని పెట్టారు కదా అని దైవజనుడికి ఏమైనా సహాయం చేస్తాడా? నీ పక్కనే నీ సంఘంలో ఉంటున్న సాటి సహోదరుడు దీనస్థితిలో ఉన్నాడు, భేదస్థితిలో ఉన్నాడు, అయ్యో నా ప్రభువుని నమ్మిన వాడు ఇలాగ అయిపోయాడని ఎప్పుడైనా సాటి సహోదరుడికి ఏదైనా సహాయం చేశాడా? ఇవేమీ ఉండవు. దేవుడు సంతోషాలు, దేవుడు ఆనందాలు ఇవేమీ మనసులో లేవు. ఎప్పుడు లోక సంబంధమైన ఆనందాలు, సంతోషాలు, ఆనందాలన్నీ లోకానికి ఇస్తున్నాడు, ఆనందాలన్నీ కుటుంబానికి ఇస్తాడు. నా పిల్లలు ఆనందంగా ఉండాలి, నా భార్య ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా బంధువులు ఆనందంగా ఉండాలి, నా స్నేహితులు ఆనందంగా ఉండాలి, అందరినీ ఆనంద పెడతాను. బాధలు మాత్రం ఎవరికి ఇస్తాను? ఇదేంటండి ఇలాగ అర్థం చేసుకున్న దేవుడిని? అంటే నీ వల్ల ఆనందపడద్దా? యేసుప్రభుని చూసేమన్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. మరి యేసుప్రభు ఆనందం ఇచ్చాడు, నువ్వేమిస్తున్నావు? ఎప్పుడు ఏడుపు కొట్టియండి బాబు అన్ని దేవా కాపాడు, రక్షించు, ఇల్లు పొలం ఒకటే డాబా వేసాను తండ్రి, నా పక్క వాళ్ళు 4 వేసారు, అదిగో పైకి వెళ్ళిపోయింది, అది మాది ఇంకా కింద ఉండిపోయింది, ఇంకా లేపు తండ్రి. ఈయన నీ గోల ఎప్పుడు? ఆయనకి ఎప్పుడు ఏదోటి ఇవ్వండి ఈ చెప్పడం తప్ప, దేవా నీకు ఒక సభ పెడతాను తండ్రి, ఆ రోజు చాలా మందిని పిలిచేస్తాను తండ్రి, బర్త్డేకి పెట్టినట్టుగా అందరికీ మంచి భోజనాలు పెట్టేస్తాను తండ్రి, ఒక మంచి వాక్యం చెప్పే సేవకుని తీసుకొచ్చి చక్కగా నీ గురించి చెప్పించేస్తాను తండ్రి. నా జీవితంలో మీరు నన్ను 365 రోజులు సంతోషపెడుతున్నారు కదా, కనీసం సంవత్సరంలో ఒక సభ ఇట్టో, 6 నెలలకు ఒక సభ ఇట్టో, సంవత్సరానికి 2 రోజులో 3 రోజులో మిమ్మల్ని ఆనంద పెడతాను తండ్రి. ఎవడున్నాడండి? ఎవరున్నారు? అర్థమయ్యడా లేదా? దేవుడు అర్థమవుతున్నాడా లేదా? ఎంతమందికి అర్థమయ్యాడు చెప్పండి? దేవుడు అనగానే బాధలు చెప్పుకునేవాడా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? నన్ను ఆనందపెట్టువాడు ఆనందపడతాడా? సమరయ స్త్రీని మార్చి యేసుప్రభు ఆనందపడిపోతుంటే పరలోకంలో దేవుడికి ఎలాగుంది? వ్యభిచారం చేస్తాను నా కూతురికి నా గురించి చెప్పి మార్చేశాడు. ఆయన ఆనంద పెట్టిన వెంటనే భూమి మీద యేసుప్రభుకి ఏమొచ్చింది? ఈలో ఫుడ్ పెట్టుకుని వచ్చారు శిష్యులు, ప్రభు అన్నం తినంటే ఏమంటున్నాడు? నా కడుపు నిండిపోయిందయ్యా, మీకు తెలియని ఆహారం నాకొకటి ఉంది. మా డాడీ చాలా హ్యాపీగా ఉన్నాడు ఈవిడ మార్చేశానని. ఈవిడ మార్చేస్తే మా డాడీ హ్యాపీ, మా డాడీని సంతోషపెట్టాను కనుక ఇప్పుడు నేను హ్యాపీ, నాకు అన్నం వద్దు అన్నాడు. ఎప్పుడైనా నీ మనసు అలాంటి కార్యక్రమాలు చేసి అంత ఆనందపడిందా? తలపోటు. మాకు హైదరాబాద్లో ఒక అతను ఉన్నాడండి, పేరుని చెప్పలేండి, మరి అతను పాంప్లెట్లు వేస్తాడు దేవుడి పేరట. ఏమని రాస్తాడు తెలుసా? మీకు జలుబా, మీకు తుమ్ములా, మీకు గజ్జ, మీకు జుట్టు ఊడిపోతుందా, అన్ని ఇలాగే ఉంటాయి, దాంట్లో అన్ని ఇలాగే ఉంటాయండి. యేసుప్రభు దగ్గరికి రా, నీ గజ్జి తీసేస్తాడు, నీ తుమ్ములు తీసేస్తాడు, నీ జుట్టు ఊడిపోతుంటే జుట్టు మొలిపించేస్తాడు. ఎవరు దరిద్రం చేస్తారండి దేవుడిని. బోధలు రాక, బైబిల్ చదవక, ప్రజలకి ఎలాగో బలహీనత ఉంది. ఏంటి ప్రజలకి? ఏదైనా ఉచితమైనసరికి ఎగబడిపోతారు ప్రజలు, అంతే కదండి. దేవుడు పేరట పథకాలండి, ఒకళ్ళు మించిపోయి ఒకళ్ళు పథకాలు రిలీజ్ చేస్తున్నారు దేవుడు పేరట. ఒకప్పుడు ఎయిడ్స్ తగ్గిపోద్ది, గడ్డలు తగ్గిపోతాయి, క్యాన్సర్ తగ్గిపోతాయి అనేవారు. అవి పెద్ద ఎక్కువ మందికి రావట్లేదు. మరి ఆ తక్కువ మంది ఉంటారు కదండి, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు, గడ్డలు వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. మరి ఎక్కువ మందికి ఏమొస్తుంది? జ్వరం వస్తుంది, జలుబు వస్తాయి, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తాయి, జుట్టు ఊడిపోతుంది అందరికి, టెన్షన్లకి. ఈ పాంప్లెట్ దింపాడు మావాడు. ఉచితాలు అనమాట దేవుడి పేరట. రండి మీకు జుట్టు కూడా మొలిపించేస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు బైబిల్లోంచి, బుర్ర వేడెక్కిపోతుంది మీకు. ఎవడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి మీకు తెలియదు కాదు. కింద ఉన్నప్పుడే మామూలుగా మాట్లాడతారు, వేదిక ఎక్కిన తర్వాత అదొక రకమైన అదొక మూలుగు రకమైన భాషతో మూలుగుతూ అంటున్నాడు, ఫిలిష్తీయులు సంసోను జుట్టును కత్తిరించారు, ఆ జుట్టు మళ్ళా మొలిచింది, దేవుడు నీ జుట్టు మొలిపించబోతున్నాడు అన్నాడు. ఎలాగుంది? కిందన్న ఎప్పుడు బైబిల్ చదువుకొని ఈ అమాయకుడికి ఎలాగుంటుంది అంటే, యేసుప్రభు నాకు కూడా ఏమిస్తాడు ఇప్పుడు? దొంగలు కదండి వీళ్ళు, దొంగలు. క్రైస్తవ్యంలో దొంగలు పడ్డారు. మీ ఆత్మలు జాగ్రత్త.